ఇంకేం చూస్తాం మనిషి, నీ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడుకుంటున్నాను అబ్బాయి. అందులో నా తప్పేముంది నాన్న? ఏది తప్పో ఏది రైటో జడ్జ్ చేసే జనాలు లేరమ్మా ఇక్కడ. అసలు ఏ తండ్రికి పరిస్థితిలో పోయిన జన్మలో ఏం పాపం చేశారు? అందరూ ఎదురు చూస్తున్నారు. అదమ్మా ఇంటికి వెళ్ళిపోతాను. రామా, మీరు వెళ్ళండి నాన్న, నేను తర్వాత వస్తాను. మనీషా, మాకింకా బ్రతిమలాడే అంత ఓపిక లేదా? నేను మిమ్మల్ని బ్రతిమలాడమని అడగడం లేదు నాన్న. ఎంజాయ్ చేస్తే ఇలాంటిదంతా చేయాలి. ఇది కనుక సెట్ అయితే నీ తర్వాత నేనేరా. చూద్దాం చూద్దాం, వెళ్ళా ఆల్రెడీ ఒక దాన్ని పెళ్లి చేసుకుని రోజుల తాగుతూ తిరగాల్సి వస్తుంది. ఇదిగో మా బ్యాచ్ లో పెళ్లి అవ్వలేదు. ఎరా వెళ్ళంటే చేసుకుంటావు మరి? పెళ్ళైతే నేను చేసుకుంటాలే గాని మరి కట్నం కింద మా నలుగురితో బెడ్ షేర్ చేసుకుంటావా? చేసుకుంటావా చెప్పు. ఏం చేస్తున్నారా సార్? ఈ అమ్మాయి సూసైడ్ చేసుకోబోతుంటే బేబీ కావాలి. ఎందుకు సూసైడ్ చేసుకుందాం అనుకుంటున్నావు? అలా ఏం కాదు సార్, పెళ్లి అవ్వట్లేదని బాధపడుతున్నా. మీ ఇంట్లో వాళ్ళు సంబంధాలు చూడలేదా? అంటే చూస్తున్నారు సార్, కానీ సెట్ అవడం లేదు. అందంగా ఉన్నావు, చదువుకున్న దానిలా ఉన్నావు, మరి ఎందుకు సెట్ అవ్వట్లేదు? ఏ చెప్పకూడదా? చెప్పవే, త్వరగా చెప్పు. వెళ్ళిపోమన్నానా? సార్ మీకు పెళ్ళైందా? డైవర్స్ కూడా అయింది. మరి ఇంకో పెళ్లి చేసుకునే ఉద్దేశం ఏమైనా ఉందా? చేసుకునే ఉద్దేశం ఉంది, కానీ నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం మట్టికి లేదు. లైఫ్ లో ఏ ఆడపిల్లకైనా తను చేసుకోబోయేవాడి మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, కానీ నీకు అవి పొరపాటును కూడా ఉండకూడదు. కెమెరా ఓవర్లాప్ చేస్తున్నారు, కొంచెం జరగండి సార్. ఎలా ఓవర్లాప్ సౌండ్ చూడు. సౌండ్ ఓకే సార్. హలో అండి, నమస్కారం. వెల్కమ్ టు ఏబీసీ ఛానల్. హలో అండి, ఏబీసీ ప్రేక్షకులందరికీ నా నమస్కారం, శుభోదయం, శుభ శుక్రవారం. పెట్టిన నమస్కారాలు చాలు, ఇది లైవ్ కాదు, ఇది పర్సనల్ ఇంటర్వ్యూ.
ప్రతి ఇంటర్వ్యూలో సార్ ఇంత ఎలా ఎదిగారు, ఎంత ఎదిగినా ఎలా ఒదుగున్నారు, మీ సక్సెస్ సీక్రెట్ ఏంటి అని ఫేమస్ పీపుల్ అడుగుతుంటాం. కానీ శ్రీ ప్రతిభ జూనియర్ కాలేజ్ లో జూనియర్ లెక్చరర్ గా పనిచేస్తుంటాడు. ఏంటి పేరు ప్రొఫెషన్ బాగా సింపుల్ గా ఉన్నాయన, కానీ మనిషి బాగా ఇంట్రెస్టింగ్ గాను ఎంటర్టైనింగ్ గాను ఉంటాడు. చూడు ఈ సంబంధం ఉన్నా ఓకే అంటాడో లేదు. వీడికి పెళ్లి సంబంధాలు చూడలేక చచ్చిపోతున్నాడు. కిందటి వారు ఆ త్రోవకుండు సంబంధం వాళ్ళ ఇంటి వాసు బాగోలేదని రిజెక్ట్ చేశారు. ఎక్కడండి మీ వాడు? టైం అయిపోతుంది, ఇంకా రాడే. వచ్చేస్తాడండి. మా వాడు రావాలి అంటే చిట్టి ముళ్ళు 9 మీదకి బాల్ ముళ్ళు 12 మీదకి రావాలి. అదేంటండి పెళ్లి చూపులు మొత్తం పంతులు గారు పెట్టారు కదా. ఆయన పెట్టింది వాడు ఫాలో కాదండి, వాడు చెప్పిందే మనం ఫాలో కావాలి. మీరే చూస్తారుగా. ఇంకా నయం, పెళ్లికి 3 ముహూర్తాలైనా ఆ పంతులు పెట్టనిస్తాడా? మీ వాడే పెట్టేస్తాడా? అయ్యో, మా వాడు వచ్చేసాడు. ఏమండి, మీ వాడు జూనియర్ లెక్చరర్ తో పాటు పంచర్ షాప్ ఏమైనా పెట్టుకున్నాడు ఏంటండి? అన్ని టైర్లతో వచ్చాడు. మా వాడు అంతే లేదు. నువ్వు అంతేనా? ఏమే, అబ్బాయి వచ్చేసాడు. అమ్మాయి రెడీనా? కూతురు లోపల పద. ఆ పంపిల్ని కరెక్ట్గా సెట్ అయ్యేలా ఉంది. ఎలా వచ్చావు ఇంట్రా? నేను రంగు ఉతికేద్దాం కదా. ఎందుకు వేసావు? తెలుసు కదా నీకు నాకు రంగులు ముఖ్యం. ఇదేంటి బాబు టవల్తో వచ్చాడు? నచ్చలేదురా, నువ్వు రా. అది మా వంశాచారం అండి. మా తాత, మా నాన్న, నేను ఇలాగే ఫాలో అయ్యాం. మా పెళ్లిళ్ళు సెట్ అయ్యాయి. అందుకే మా వాడు కూడా సెంటిమెంట్ గా దాన్నే ఫాలో అయ్యాడు. ఏంటి 4 ఫ్రూట్స్ పెట్టారు, 4 రాట్లు పెట్టారు. ఎవరు పెట్టారు? నేనే బాబు. ఎందుకు పెట్టావు? ఇన్ఫర్మేషన్ ఉండదు. 2 minutes ప్రొఫెషనల్ గో. గురువు గారు నమస్తే. హలో, గారు ఫోన్ చేయరేంటండి? ఇంటికి నేను జాగ్రత్త పంపించాను కదా, ఎలా ఉంటుంది ఆమెతో నాకు? బేషుగ్గా ఉంది. అయితే ముహూర్తం తగ్గించమంటారా? ఏంటి తట్టేది? నువ్వు తట్టావనుకో తనకు అదృష్టం పట్టుకో, నువ్వు సర్వనాశనం అయిపోతావు. ఓర్చుకోరాయన. అదేంటండి ఇప్పటికే 30 దాటేసింది, ఏం చేయాలి అర్థం కావట్లేదు. ఏంటి ప్రాబ్లం? విష్ణు, కంగారు పడకయ్యా. నీకు ఇంకా పెళ్లి గడియలు రాలేదు. నేను యువరాజ్ జాతకమయ్యా. ఏమి యువరాజండి? యువరాజుని మా ప్రభాస్ రాజు నాకు పెళ్లి ఎక్కడ చేసేలా ఉన్నారు. ప్రాబ్లం ఏంటో చెప్పండి, సొల్యూషన్ అనేది అది మనం కలిసి ఒకటి చెప్తాను. నేను భయాంతి పెళ్లి క్యాన్సిల్ చేయను, కారణం ఏదో చెప్పండి. నీ పట్టేలు పట్టు వారికి గన్నం ఆ? అంటే అంటే నీకు పని చేయదు. చెప్పైపో. గురువు గారు పటేల్ పట్టువారి ఎవరు? పట్టేలు పట్టు వాడి చూస్తావా, కలుస్తావా? చూస్తావా? అలా చూపిస్తా. ప్రతిదీ కావాలి సొంటకి. నేను ఇంకా చాలా చిన్న వయసు కదా, అప్పుడే పెళ్ళేందుకు? బాగా చదువుకుని డాక్టర్ని నేను చూసుకోవచ్చుదా? నాకు మీరే నచ్చారండి. నేనొచ్చానా? ఏమండే ప్రవళిక. సిద్ధాంతి గారు మంచి చెప్పుకొని చెప్పారు. ఊడిపిద్దావురా. గుండె చచ్చిపోమన్నా. బంటి నువ్వన్న చెప్పరా? చూడరా తండ్రి ఆవేశం, చూడరా ఆ తల్లి ఆవేశం, చూడరా ఈ తండ్రి ఆక్రమణ. నువ్వు ఒకసారి లోపలికి వెళ్ళి దాన్ని నవ్వు చూడరా, కనిపిస్తుంది ఆక్రమణ. మీరేం ఒరే ఒకటి అవసరం రెడీ చేసుకుంటా. ఏంటి చిట్టి తల్లి, మా వాడిని నవ్వు చూడమన్నాడు. ఏదొకసారి నవ్వు. పర్లేదు, నవ్వు నవ్వు. నా నవ్వుకి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారండి. అందులో స్ప్రైట్ అనుకుంటా. ఏమైందా? అది తొర్రి కాదు, స్వరంగా. నా తండ్రి కాదు
మాన్సూన్ కదండి, కొంచెం హాట్ వాటర్ ఉన్నారని చేస్తారు మంచి. నెంబర్ 3 ఎవరో నెంబర్ లేదు, ఎంత మొహం కూర్చోండి. నేను పలికి నెంబర్లు ఊగట్లే, మిగతా వాళ్ళంతా క్లాస్ అయ్యి స్టాఫ్ రూమ్ కి కడితే చేస్తామండి. వచ్చి గారు ఈ నెలలో ఎలా ఉంది? బేసిక్గా ఉంది. నీ నెంబర్లన్నీ ఫాలో అవ్వు, చెప్పిన రంగులన్నీ ఫాలో అవ్వు. నాది ఏంటి నీది? రీల్స్ చాటింగ్ అయిపోతుంది. నీకా? కాదు, ఫోన్ కి మళ్ళీ చెవుడు. రీల్స్ చూస్తున్నావా దరిద్రుడా? అయినా అన్ని ఫాలో అవుతున్నావు. నలుపుకు దూరంగా ఉండమని చెప్పాను కదా, నువ్వు ఎందుకు వాడుతూ తిరుగుతావు? ఎటు వెళ్ళినా ఎదురుగా నలుపు లేకుండా చూసుకో. శుభగడియలు ఇక అల్లాడిస్తా. పంకజ్ గడ షేర్ గురించి అల్లవాడితో చెప్పినప్పటి నుంచి నాకు వీటితో పెద్ద టార్చర్ అయిపోయింది. చెప్తాడు బాబా అంటే మళ్ళీ ఏంటి కొత్తగా తప్పు. ఈ రోజు నడకలో ఎనిమిది ఫెస్టివల్ రా. అంటే అంటే నడకు నాకు పూర్తి తెలియదు. ఏదో ఈ సంవత్సరం నువ్వు ఫ్యాకల్టీగా సెటిల్ అయిపోయి నీ కింద నేను జైలుగా పనిచేయాలని చెప్పి ఇచ్చేసాను రా. చిన్నమ్మ జీవితం ప్రతి సంవత్సరం పరీక్ష అయిపోయిందిరా. ఎవరికింత జైలుగా పనిచేయాలనేది కూడా వీళ్ళ డిసైడ్ చేస్తున్నా. నాకు తెలిసి ఈ సంవత్సరం కూడా నా కెమిస్ట్రీ పంకజం కింద చేస్తారేమో. నిన్నైతే ఆ బిల్హర్ గడి కింద వేస్తాను. ఆడికి ఫిజిక్స్ లో కైనటిక్ ఎనర్జీ, పొటెన్షియల్ ఎనర్జీ అంటే కూడా తెలియదు. నీకు తెలుసా? నాకు తెలియదు. ఆ ప్రిన్సిపల్ గారు జీతాలు పెరుగుతున్నాయి, ర్యాంకులు తగ్గుతున్నాయని ఫ్రస్ట్రేషన్ లోకి వెళ్ళిపోయాడు. ఆ విష్ణు గారిని నెక్స్ట్ 1 year లో ఫ్యాకల్టీ చేద్దామన్న ప్లాన్ నడుస్తుంది. అవునే వాడే ఫ్యాకల్టీ అయితే కనుక మన దగ్గర ఎవడో ఉద్యోగం నుంచి పోవాలి. అలా జరగకూడదండి, కొంపండిపోద్ది. ఏదో చేయండి. ఎలాగైనా సరే ఈ సంవత్సరం కాలేజీ నుంచి బయటకు పంపించాను. ఈ బిల్హర్ గడి నేను రా. ఆ పంకజ్ గారి పెట్టి టార్చర్ వర్ణనాతీతం. అదేంట్రా నువ్వు పంకజ్ గడ జబ్బా జబ్బా జాకెట్ అని కాలేజ్ అంతా కోడైపోతుంది కదా. ఆ కోడికూతుల గురించి నువ్వే చెప్పాలి. అసలు అది ఎలాంటి తెలుసా? మంది విష్ణు ఏ శ్రీరామ్ సార్ రా. థ్యాంక్ యూ సార్. జీళ్ళు అమ్ముకునే వాళ్ళు ఉన్నాడు, వీళ్ళు ఇచ్చారేంట్రా. ఈ సంవత్సరం నువ్వేనా జైల్, ఓకేనా? లెక్చరర్ అని అప్పుడు చెప్తాయి. అవునవును. ఏయ్ ఎవడ నువ్వు? ఆన్లైన్ లో అప్పించిన వాళ్ళు నన్ను దూపుతున్నావు, ఫోన్ కట్ చేస్తుంటే అర్థం కావట్లేదా? ఏంటి ఫోన్ లో ట్రూ కాలర్ లేదా? ట్రూ కాలర్ వాడేంత ఫోనే నా దగ్గర లేదు. నా పేరు మనీషా, 2B లెక్చరర్ ని. నేను అకాడమీ పేరుకి జైల్ గా నా కింద ఎస్ఎం చేశారు. మెసేజ్ చేస్తే రిప్లై లేదు. సరే మేడం, సరే మేడం, చూడండి సరే మేడం. నేను నీ గురించి ఫ్యాకల్టీ అసెంబ్లీ రూమ్ దగ్గర వెయిటింగ్, మాట్లాడదాం. మేడం ఈ ఫోన్ కట్ చేసి బ్యాటరీ బదిలో నేను వచ్చేస్తాను మేడం. సరే మేడం, సరే.
ఏమైందిరా? లేడీస్ నన్ను నష్టం చేస్తున్నారు. నా ఎంఎస్ ఫెస్టివల్ పూజలు పడింది. Yes, come in. How old are you? నీ ఏజ్ ఎంత? కొంచెం ఎక్కువ మేడం. పర్లేదు చెప్పు. 30+. నా ఏజ్ ఎంత తెలుసా? 27. ఎన్ని ఇయర్స్ జేఎల్గా ఎక్స్పీరియన్స్? 7 years. సో నెక్స్ట్ ఇయర్ ఫ్యాకల్టీ అయిపోవచ్చు అయితే. నెక్స్ట్ ఇయర్ అవుతా 9 నా రేసింగ్ నెంబర్. అందుకని అలా అవ్వాలి అంటే ఈ ఇయర్ నీ పర్ఫార్మెన్స్ బాగుందని నేనే సైన్ చేయాలి తెలుసు కదా. అవును విష్ణు, నీకు సిగరెట్ అలవాటుందా? లేదా? అయితే ఆ బిహారీ గారు ఏంటి కాలేజ్ లో వాడు ఎప్పుడు సిగరెట్ తాగుతూ ఉంటాడని నేను రిజెక్ట్ చేశాడు. అందుకే నాకు అసైన్ చేశాడు. రే ఈ ఒక్క సంవత్సరం భరించిన వాడిని. ఈ విషయంలో మీరు ఇంకేం మాట్లాడకండి అన్నగారు. ఆడ ఎప్పుడైతే సెలెక్ట్ అవుతున్నాడు ఆ ప్యాకేజ్ బుక్ కి 4 పడిపోయేలా ఉంది. మరి విష్ణు సంగతి ఎలా? ఎలా అంటే ఏం చెప్తాం సార్, ఎవరు అసైన్ చేసుకోకపోతే ఖాళీగా కూర్చోబెట్టి జీతాలు ఇస్తావా ఏంటి? ఇంటికి పంపించండి. పంపించేయాలండి. సార్ నేను అసైన్ చేస్తాను. మేడం మీరు కొత్తగా వచ్చారు, వాడి గురించి మీకేం తెలియదు. ఇట్స్ వెరీ బ్యాడ్ మ్యాన్. వద్దమ్మా, అసలే ఆడపిల్లవి, వాడితో నీకెందుకు, పంపించేద్దాం. సార్ అలా ఏం కాదు. అతను మన కాలేజ్ చేయాలి. ఎంత కాదనుకున్నా 7 years ఎక్స్పీరియన్స్ వాడికి. అలా ఎలా వదిలేస్తాం? ఈ సంవత్సరం నాకు ఇచ్చేసేయండి, నేను సెట్ చేసుకుంటాను. సెట్టింగ్ సార్, సెట్ చేసుకుంటారా సార్? ఏంటిది సెట్టింగ్ ఏంటండి బాబు? అంటే విష్ణుని సెట్ చేస్తాను అంటున్నా. సెట్ చేస్తుందా? పీకేద్దామన్న ప్లాన్ లో ఉన్నారు. నేనే రిక్వెస్ట్ చేసి ఉంచా, చెప్పినట్టు నడుచుకో. కాంగ్రెస్ ఇది కూడా సిగరెట్లు మేనమంటుందా? బోర్డు బాక్లా గామల మీద చేద్దాం. ఏంటి మేడం పాపింగ్సా? చూయింగ్ గమ్. సిగరెట్ తాగాక నువ్వు ఇది నోట్లో వేస్తే అక్కడ ఆ బిల్హరి గాడు నోరు మూస్తాడు. కానీ నీ అలవాటు ఈ రోజు నేను కాపాడింది విష్ణు, తెలుసా? ఏంటి అర్థం కాలేదా? YOLO 247 पर पाई 16,000 रुपए तक का वेलकम बोनस। यहाँ खेलो एविएटर, चिकन रोड जैसे 700 से भी ज्यादा गेम्स सिर्फ 2 मिनट में विथड्रॉल। अभी खेलो, जीतो YOLO 247 के साथ। दीदी రోజు ఒక గోల్డ్ ఫ్లేక్ లైట్స్, ఇంటికి వెళ్ళే ముందు జస్ట్ 2 puffs. జాగ్రత్త, ఈ విషయం గురించి బయట ఎక్కడైనా ఎవరికైనా తెలిసిందో నీ ఫైనల్ కార్డ్ కి నేనే ఎంటర్ చేస్తాను. లేడీస్ బట్టలు విష్ణు, నేను ఇంత ఫ్రీగా ఉంటే నువ్వెందుకు అంత అన్కంఫర్టబుల్ గా ఫీల్ అవుతున్నావు? ఏంటోనండి, మీరు అర్థమే అర్థం అన్నట్టు ఏం అర్థం కావట్లేదు. అమ్మాయిలంటే అంతే విష్ణు. మేం పూర్తిగా అర్థమయ్యామని గుండె మీద చేసుకుని చెప్పే ఒక్క మగాడిని చూపించి ప్రపంచంలో. అవును విష్ణు, నీకు పెళ్ళయిందా? అవలేదు. ఏంటి ఇంకా అవ్వలేదా? ఎందుకు, ఏమైనా లోపమా? అంటే పెద్ద పెద్ద టౌన్స్ లో పిల్లోడు 30s లో ఉంటే జాబ్ కోసం చూస్తున్నాడు అనుకుంటారు, కానీ ఇలాంటి చిన్న చిన్న టౌన్స్ లో. అవును విష్ణు, నా మీద నీ ఒపీనియన్ ఏంటి? దేనికి? పెళ్లి చేసుకోవడానికి. ఇది ఎక్కడ దొరికింది? అంటే ఏం లేదు, ఇలా సిగరెట్ తాగుతున్నా కదా, ఏమైనా బ్యాడ్ గా అనుకుంటావేమో అని. ఊరుకోండి సార్, ఒక్క సిగరెట్ కే బ్యాడ్ అనుకుంటే ఎలా? మా ఆవిడ వదిలేసి వెళ్ళిపోయింది, మరి దాన్నే అనాలి. వాడు అదే చెప్పాడు. దాన్నే ఉందండి, ఇంతకన్నా బ్యాడ్ గా బయట లేడీస్ చాలా మంది ఉన్నారు. సిగరెట్ కాల్చడం అనేది పెద్ద బ్యాడ్ కాదు. అమ్మాయి దాన్ని అవకాశంగా తీసుకుంది. అవునా విష్ణు, థ్యాంక్ యూ, నన్ను బాగా అర్థం చేసుకుంటున్నావు. సగం సిగరెట్ పక్క హే, ఇంకో
5 puffs వస్తుంది. ఎందుకు పడేయటం? నువ్వు తాగి. విష్ణు పర్లేదు, నేను చెప్తున్నా కదా, తాగి. విష్ణు, ఇంకొక చిన్న హెల్ప్ చేస్తావా? ఇంకో సిగరెట్ ఏమైనా కావాలా? మొమ్మటం ఇదిగోండి. దగ్గరలో మంచి బార్ ఏమైనా ఉందా? మాట్లాడుతుంది సార్. నాకెందుకో ఈ అమ్మాయి కొడుకులు దగ్గర మా ఆవిడ కొడుకులే ఉన్నాయి సార్. నీకు వచ్చిన డౌట్ వాడికి వచ్చింది. అమ్మాయి ఏదో కొంచెం తేడా ఉంది. నువ్వు నాకు చెప్పావు, వాడు అమ్మాయికి చెప్పుకోలేకపోయాడు అంతే. ఏంటీడు ఎర్రి మామ వేసుకొని చూస్తున్నాడు? విష్ణు, అలా చూడకు, నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. మరి నువ్వు చేస్తున్నానికి ఏమైనా నాకు ఉల్లాసంగాను యమ ఉత్సాహంగాను ఎందుకు ఊతుకుతుంది అనుకున్నావా? ఇందాక నుంచి ఎంత టెన్స్ అయిపోతానో తెలుసా? నాకు అసలు అయిపోయి. విష్ణు, నువ్వేం టెన్షన్ పడకు. నాకు ఇంటి దగ్గర వేరే లెవెల్ ప్రెషర్స్ ఉన్నాయి, ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకున్న ప్రాబ్లమ్స్ వల్లనే ఎవ్రీడే 2 puffs 2 pegs. కాకపోతే నిద్ర రాదు, అలా పట్టేసినట్టు ఉంటుంది. ప్లీజ్ విష్ణు. ఏం కావాలి? ఎంత కావాలి? మ్యూజిక్ మూమెంట్స్, ఒక క్వార్టర్. మ్యూజిక్ మూమెంట్స్ వాటర్లో ఫుల్ వేస్తారు. క్లాస్ వద్దా? రోజులు రోజు తాగుతావా? లేదు విష్ణు, మాక్సిమం దొరికేస్తుంది. లేకపోతే వాడు లూజ్ కూడా ఇస్తాడు. లాస్ట్ వద్దులే, బాటిల్లో కొట్టేస్తా. మరి స్నాక్స్ అమ్మతానా? సొండలు, గొంత పునుగులు, బొరుగులు. వద్దులే విష్ణు, నువ్వు నన్ను బ్యాడ్ గా అనుకుంటున్నట్టున్నావు. నువ్వేంటి ఇక్కడ తగిలించారుగా నాకు తోకనే. ఏంటి దానికి ముందర ఒకటి ఉందా? ఓర్లే, మన ముగ్గురు కలిసి ముందే హెచ్చు. ఈ విషయం గురించి బయట ఎక్కడైనా ఎవరికైనా తెలిసిందో నీ ఫైనల్ పార్టీ నేనే ఎన్నికాడేస్తాను. ఒడియమ్మ, తనకాదులే, తన బాబు జలుబుకి. ఓ, తన బాబుగా. అయినా నువ్వేంటి లడక్ లో హింసపెట్టాలను పండగ మన దగ్గర పడ్డే. విష్ణు, వర్షం పడేలా ఉంది, బయట ఎందుకు, లోపల కూర్చో. చేంజ్ చేంజ్. ఏంటి విష్ణు, నీకు చేంజ్ ఇచ్చే అలవాటు లేదా? నీకు చేంజ్ ఇచ్చే అలవాటు ఉందో లేదో కానీ మాకు మాత్రం టిప్ ఇచ్చే అలవాటు అస్సలు లేదు. అసలుకే మా ఫ్యామిలీ అప్పుల్లో ఉంది విష్ణు. మరి మా ఫ్యామిలీకి ఏమైనా డబ్బులు ఓవర్ఫ్లో అయిపోయి మైత్రి మూవీస్ కి గీత ఆడుకోను అయినా ముట్టేస్తాను. నీ ధర ఇచ్చేస్తానులే. మరి నువ్వే తెచ్చుకోలేదా? ఇది నాకే సరిపోదు. నువ్వు ఇచ్చిందే 300, అండ్లకి 200 రూపాయలు అయింది. విష్ణు, ఆ బ్యాగ్ అందుకో. స్మాల్ గానీ గుడ్డు పెద్దది. గ్లాసు బాటం చెప్పేస్తున్నా. మారణ మాస సన్నై చేపల బ్యాచ్ ఇది. వేసుకుంటుంది. లేడీస్ పెద్దలు జరగకూడదన్నమాట. విష్ణు, ఒక్క మినిట్. క్లైమేట్ చాలా చల్లగా ఉన్నట్టుంది.
ఎంతటి వారు భూమికి పడిపోయింది. విష్ణు, ఇదంతా చూసి నువ్వు నన్ను బ్యాడ్ గా ఏమనుకోవట్లేదు కదా? చెప్పు విష్ణు, ఏం మాట్లాడవేంటి? తప్పే ఉందిలే. 2 పఫ్ఫులు సిగరెట్, 2 పెగ్గులు మందు. మారుతున్న కాలంతో పాటు మనము మారాలేమో. థ్యాంక్ యూ. ఇలాగా నన్ను ఎవరూ అర్థం చేసుకోలేదు తెలుసా? నువ్వు మాత్రం నాకు అర్థం కావట్లేదే. విష్ణు, నాకు ఇంకొక చిన్న హెల్ప్ చేస్తావా? మనసు ఇవ్వలేదు కదా, ఇప్పుడు ఏంటి చేస్తాను? ఏంటి వెళ్ళిపోతున్నాయండి. తప్పు మీదకి రాకూడదు. ఏంటి? విష్ణు, నీ పెదాలతో నా పెదాల మీద ఒక ముద్దిస్తావా? గురువు గారు, నీ అభిమాని ఫోన్ చేస్తున్నా. ఓ విష్ణునా? హలో విష్ణు. పొద్దునుంచి నా తోటి లేట్ లేచారు, నాతో ట్రావెల్ అవుతుందండి. అమ్మాయ్యా బాగుంటుందా? బ్రహ్మాండంగా ఉంది, కానీ శాస్త్రలే కొంచెం దగ్గరగా ఉన్నాయి. ఆ, అదేం లేదండి, నన్ను లిపిల్ ముద్దడుతుంది. ముద్దా? ఒక నిమిషం విష్ణు, అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ చెప్పు. ఏం తెలియదండి, అందుకే నేను ఆలోచిస్తున్నాను. ఇవి కామిచ్చే గడియలు కాదురా, కోమాలోకి వెళ్లే గడియలు. అంటే పోనీ ట్రై అయిపోయిన లైట్ గా లాగేమంటారు? అది మెడికల్ షాప్ మూసేసే టైం అయింది. ఏదో చెప్పుకోవాలి. అంకుల్ బీపీ టాబ్లెట్ ఏంట్రా వాడబడులు కూడా అంకుల్. లే ఎక్కలంటాడు. వచ్చింది. ఏంటి విష్ణు, ఏమైంది? మనిషా, నీకు ఆల్రెడీ చెప్పాను నాకు హై బీపీ ఉందని. ఎవరు నువ్వు? ఎందుకు ఇలా తగులుకున్నావు? కుంపతీసి సమంత జెన్నీలియానా? నీ క్లాస్మేట్ కాదు కదా? కాదు. ఎందుకు? చిన్నప్పుడు కాలేజీలో ప్రపోజ్ చేస్తే నేను రిజెక్ట్ చేశాను. ఆ కోపంతో నా మీద చేతపడి చేస్తానని బెదిరించి తెలుసా? చేతబడి అంటే? ఎవరికి తెలియదా? బొమ్మ తీసుకుని సూరాలతో వచ్చి ఆ రోడ్డు మీద లాగేసి శాంతం సంకనాగిం చెప్తారు. నిన్ను చూస్తుంటే నాకెందుకో వాళ్ళే పంపించారనిపిస్తుంది. ముద్దుకి చేతబడికి సంబంధం ఏంటి నాకు అర్థం కావట్లేదు. నాకు అది అర్థం కావట్లేదు మనీషా. అలా ఎలా అడుగుతావు? తిప్పి తిప్పి కొడుతూ మన ఇద్దరికి ఒక్కరోజు పరిచయం లేదు. మహా అయితే 2 పప్పులు 2 దగ్గర. దాని తర్వాత ఈ విషయం ముందు దాకా వచ్చేసిందంటే విష్ణు, ముద్దు వల్ల స్ట్రెస్ తగ్గుతుంది తెలుసా? పొద్దున్నే పరిచయం సాయంత్రానికి ముద్దు అడిగితే స్ట్రెస్ పెరుగుతుంది. నీకు తెలియదా మనీషా? నేను అడిగాను కదా, బ్యాడ్ గా అనుకుంటున్నావా అని. కాదంటే పొగిడాను కూడా. మనీషా, ఇంకొకసారి అలా మాట్లాడమాకు. ఇప్పుడిప్పుడే నాకున్న చిరాకు కోపం మారుతుంది. ఇప్పుడేంటి, ఇస్తావా ఇవ్వవా? ఏంటే బెదిరిస్తున్నావా? నువ్వు ఇవ్వకపోతే చెప్పు. ఈ రోడ్డు మీద నువ్వు ఒక్కడివే ఉన్నావా ఏంటి? ఏమన్నా అన్నా, పక్క ముద్దిస్తావా? అంటుంది, మళ్ళీ ముద్దిస్తామంటుంది. నేను శ్రీవల్లిని కాదులే, నువ్వు పో. నేను పుష్పాన్ని కాదు. బావా, ఓ బావా. ఎవరు ఇది? నడవడం వేసేసి ఎప్పటి కళ్ళు కనిపించట్లేదు. ఒక ముద్దిస్తావా? అమ్మో బాగుంటుంది, ముద్దిస్తా అంటుంది. ఏదో తేడా ఉంది. మరి ముద్దిస్తా
నాకు కూడా ఇస్తారు. నువ్వు నాతో కార్లో రావచ్చు కదా. ఈ టూర్ కనుక ఫాలో అవుతాను. పని సీట్ బెల్ట్ పెట్టు. నాలుగు కార్లు ఉన్నాయి, అంత పెద్ద ఇల్లు ఉంది, మరి ఊరంతా బాకీలు ఉన్నాయని చెప్పావు. నాతో శుద్ధొప్పేవా? ఇల్లు బాగుంటే అప్పులు ఉండకూడదా? మా నాన్నకి బాగా డబ్బులు ఉన్నప్పుడు ఊరందరికీ వడ్డీలకి ఇచ్చారు. ఆ వడ్డీలు వస్తున్నప్పుడు ఇంకొంత ఇన్వెస్ట్ చేసి ప్రాపర్టీస్ కొన్నారు. కానీ వాళ్ళేమో వడ్డీలతో పాటు అసలు గొడ్డం మొదలు పెట్టారు. సో బాధాకరం. ఇప్పుడు ఆస్తులన్నీ బ్యాంక్ లోన్ లో ఉన్నాయి. మా ఫ్యామిలీ అంతా కష్టపడి వడ్డీలు కడుతున్నారు. ఒడి అమ్మ దీంది పెద్ద మరి మురారి ఫ్యామిలీ. ఇప్పటికే లేట్ అయింది, వెళ్ళిపడిగా చూస్తామంటే అలవాయ్. నేను బుర్రలో మళ్ళీ ఏదో తిరుగుతున్నట్టుంది. ఏంటి మళ్ళీ వచ్చావు? విష్ణు, ఫైనల్ గా అడుగుతున్నా, నిజం చెప్పు. నువ్వు నన్నేమీ బ్యాడ్ గా అనుకోవటం లేదు కదా? చంద్రప్రభు విష్ణు, ఇంకొక చిన్న హెల్ప్ చేస్తావా? ముందు సిగరెట్ ఉంది, తర్వాత మందు ఉంది, ఆ తర్వాత ముద్దు ఉంది. కొమ్మదీసి అసలు నువ్వు నా గురించి ఏమనుకున్నావు? ఏంటి అది చూపేంటి? అలా చూస్తూ ఒప్పేసుకుంటాను అనుకుంటావా? ఇలాంటి అసలు ఎవరు రోడ్డు మీద ఆడుకుంటారా? ఆడవాళ్ళు విష్ణు, బయట ప్రపంచం అంతా గత 10 ఏళ్లుగా నన్ను బ్యాడ్ గా అనుకుంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటున్నారో అది నాకు ఇంపార్టెంట్ కాదు. నా ప్రపంచం అనేవాడు ఏమనుకుంటున్నాడో అదే నాకు ఇంపార్టెంట్. అందుకే అన్నిసార్లు అడిగాను, విష్ణు బ్యాడ్ గా అనుకుంటున్నావా, బ్యాడ్ గా అనుకుంటున్నావా అని. అరే, నువ్వు బ్యాడ్ గా అనుకోవట్లేదన్న ప్రతి ఒక్కసారి ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? అసలు నా గురించి నీకు ఏం తెలుసు మనిషి? నా బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసా? నేను ఎలాంటి ఉండో తెలుసా? అయినా పొద్దున కలిసి సాయంత్రం కల్లా నువ్వు నన్ను ఎలా అడిగితే నేనేం అర్థం చేసుకోను. అయినా ఒక్క రోజులోనే నువ్వు నాతో ఇలా. మరి ఎన్ని రోజులు కావాలి విష్ణు? 1 month, 1 year, లేకపోతే 10 years కావాలా? ఒక ఆడపిల్లకి లవ్ పుట్టడానికి ఎన్నో రోజులు అవసరం లేదు. జస్ట్ ఒక చిన్న మూమెంట్ చాలు. అది మీ అబ్బాయిలకి ఎంత చెప్పినా అర్థం కాదు. ఏ ఆడపిల్ల అయినా మనస్ఫూర్తిగా ప్రేమించిందంటే వాడి బ్యాక్గ్రౌండ్, వాడి స్టేటస్ లు అవన్నీ చూడదు. జస్ట్ నాతో ప్రేమగా ఉంటే చాలనుకుంటుంది. ఈ రోజు మన ఇద్దరి మధ్య ఒకటి జరిగింది. అది బయట ఎవరికి చెప్పకుండా ఉండమని అడగటానికి వచ్చాను. సారీ మనిషా, కోపం లేదు, కొట్టేశాను, ఏమనుకోవద్దు. పర్లేదు విష్ణు, నన్ను కొట్టే రైట్ నీకు కాకపోతే ఇంకెవరికి ఉంది? కేవలం నీకు మాత్రమే ఉంది. ఈ రోజు వల్ల నీకేమైనా ప్రాబ్లం జరుగుతుంటే రియలీ సారీ. ఎవరు మనిషి మేడం బర్త్డే విష్ చేశారా? వచ్చింది మ్యామ్, ఈరోజు మీ బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే మ్యామ్. ఈ రోజు నా బర్త్డే కాదే. ఎవరు చెప్పారు మీకు? 23rd October కదా. రాత్రి మీకు ఒక అమ్మాయి గురించి చెప్పాను కదా, ఆ అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ పెడతాను. మా ఇంటికి ఎలా ఉంటుందో కొంచెం చూసి చెప్తారా? హలో విష్ణు. హుసి గారు, అది పొద్దున్న నేను పంపిన డేట్ ఆఫ్ బర్త్. ఇంటికి అమ్మాయి నీకు నచ్చిందా? పిచ్చి పిచ్చిగా నచ్చింది గురుగారు. కాకపోతే నెంబర్లే కూడా మనకి సింక్ అవ్వాలి కదా. చూశాను, బేషుగ్గా బేషుగ్గా అలా సిగ్గుపడకయ్యా. నీ బ్రహ్మచర్యానికి ముందుకు పలకడానికి అమ్మాయి లైఫ్లోకి వచ్చింది.
అబ్బాయితో నీ పెళ్ళైన తర్వాత నీ లైఫ్ రేజో రేజు రేజు నీ రేజు చూసి అబ్బాయి కూడా షాక్ అవుతాడు. అదే గురుజీ ఆమె ముద్దు ముద్దు చంపేస్తుంది. ఇక లాగేసి కదా పెట్టే నీకు ఎదురే నీ బ్రహ్మచర్యానికి ఉన్న గేట్లని ఆ ముద్దుతో బద్దలు కొట్టే. ఏంటి గురుజీ? వెళ్ళేటప్పుడు నేను చెప్పిన రంగు బట్టలే వేసుకో, నేను చెప్పిన ఉంగరాలే పెట్టుకో, ముఖ్యంగా స్నానం చేసి ఓకే ఓకే గురుజీ ఓకే ఓకే. బాత్రూంలో ఉన్నావా? అవును గురుగారు. అప్పుడు వచ్చుడా బాత్రూమ్ నుంచి ఫోన్ చేశావా? అయినా ఈ టైం కాని టైంలో బాత్రూమ్ లో చెప్పాలి నీకు. అంటే ఈ టైంలో మాత్రం గెలవదు గురుగారు, నాకు నిజంగా తెలియదు గురుగారు. ముందు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చి తులసి నీళ్ళతో కుండలే కాస్ట్ చేసుకో. ఓకే గురుగారు వెంటనే. ఏంటి పిచ్చి కుక్క కరిచినట్టు ఎగురుతున్నాడు? రాత్రి 10 గంటలకి ప్రియుడు పెట్టిన ముద్దులకి లైట్ వేసుకో. కావాలనే అందుకే వచ్చా. నిన్నే కదా కలిసింది, ఒక్కరోజు నుండి పుట్టేసిందా నీకు? 10 రోజుల తర్వాత రమ్మంటావా, నెల తర్వాత రమ్మంటావా, సంవత్సరం తర్వాత రమ్మంటావా, 10 సంవత్సరాల తర్వాత రమ్మంటావా? ఈ అమ్మాయిని ప్రేమించిన గ్రేట్ మూమెంట్స్ కావాలి, కానీ మా అబ్బాయికి 13 సెకండ్లు పడిపోతారు తెలుసా? నీకెలా తెలుస్తుందిలే? నాకు సామాన్య శాస్త్రంలో బాగా ప్రాణ్యత కాబట్టి తెలుసు. అసలు అధికారిక పుస్తకంలో 5వ పేజీ 9వ లైన్ రేయ్, సోల్ ఆపురా, వచ్చిన పని కానీ. అంటే నేను బయటికి వెళ్ళి కనిపిస్తాను కానీ మరేమో లేడీస్ నైటీలో రేయ్, నీ సిగ్గు చెమడా, వచ్చేయ్. కిస్కొన పస్కుడి. రా. ఓడి అమ్మ పాసుకాల లిప్కి సెంట్రా ఎంత యమగా ఉండే. రే కొరనాయలరా మాత్రం నాకు ఇప్పుడు అర్థమయ్యింది. ఇప్పుడు మరి అదే మనం రొమాన్స్ లోకి దిగే వరకే వన్స్ దిగే ఉంటే అప్పడిస్తాను. ఏమైంది విష్ణు, ఏం చూస్తున్నావు? చేతబడి ఏమైనా చేయడానికి ఇంటికి లాగేసేమో అని సెటిల్ చేస్తాను. విష్ణు మనీసా, సరే కానీ వర్షం వచ్చేలా ఉంది, ఇప్పుడు నువ్వు వెళ్ళు, రేపటి నుంచి అల్లాడిద్దాం. పోరా. బాయ్ బాయ్ వాంగమింగ్ విష్ణు ఒకసారి ఫోన్ ఇవ్వు. గూగుల్ హిస్టరీ చెక్ చేయకు, ముందు చెప్తాను. కంగారు పడుకో, నేను చెక్ చేయను. అరే బిళ్ళ అన్నయ్య గారు, వీళ్ళిద్దరి మధ్య ఏదో నడుస్తుందరా. అమ్మా ఆ? తన
పేరు మనీషా, కాలేజీలో ఫ్యాకల్టీ. తన కింద నేను జైలు వర్క్ చేస్తున్నాను. నమస్తే ఆంటీ. నమస్తే అమ్మా. వాష్రూమ్ కానీ తీసుకెళ్ళి రామ్మా. మా అటక్కడికి నా పర్సనల్ అని తీసుకెళ్ళు. రేయ్. అయ్యో, ఇక్కడ వాటర్ రావట్లేదు. వాటర్ రావట్లేదా? మీ అమ్మాయి శారదంటి ఒకటి నెల అయ్యేసరికి డబ్బులు దొబ్బుతుంది కానీ ఇమ్యూనిటీ చేసరికి ప్రొవైడ్ చేయదు. ఇప్పుడు ఎలా? అక్కడ గిటికీ ఉందా? అవుంది. కింద బొక్కలని పడి. అయ్యో షూర్ విష్ణు. ఏం పర్లేదు, నేను చూసుకుంటుంది. పడి 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 పడి. సరే. ఎవరు నా కార్తీక్ సిగరెట్ నెత్తి మీద వేసింది? వస్తున్నా ఉన్నా. పొద్దు పొద్దు నీకు ఎదురు వస్తుంది. విష్ణు ఎక్కడున్నావు నువ్వు? జిప్ లో. ఆ క్లాస్ సౌండ్స్ ఏంటి? పక్కన పిలాటిస్ క్లాస్ జరుగుతుంది. ఓయ్ సరదాగా ఏదైనా ముద్దు పేరుతో పిలుచుకున్నాను నన్ను. ముద్దు పేరంటే చిన్న ఓకేనా? ఓకే, అలా అయితే నీకు నేను జున్ను అని పేరు పెడతా. సరే. ఓ నాయ్. ఏంటో మీ లేట్ వయసు ప్రేమలో పెళ్లి చేసిన పిల్లలు పెట్టాల్సిన పేర్లు మీరు పెట్టుకుంటారు. ప్రేమ ఉన్న వాళ్ళు ఎప్పుడు యువతారా? లంచ్ లో పప్పు పచ్చళ్ళు పెడుతున్నావా? అవును, నీకెలా తెలుసు? విష్ణు, ఎవరైనా చూస్తే బాగోదు. అందుకని కదా కాలేజీ వాళ్ళందరినీ 6 పట్టివ్రతలు రిలీజ్ పంపించాను. సూపర్ సార్. సార్, ఆ విష్ణు గారి లైఫ్ నా లైఫ్ లో కాకుండా చాలా హ్యాపీగా టర్న్ అయింది సార్. నాకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, కానీ ఒకవేళ చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకుంటాను సార్. సార్ నెక్స్ట్ ఏం నేను చెప్పనా, అమ్మాయి విష్ణుని జేఎల్ నుంచి ఫ్యాకల్టీ చేస్తుంటారు. దాంతో పాటు హస్బెండ్ కూడా చేసుకుంటుంది. ఈ పంకజ్ బిలహర్ లో ఎవరో ఒకరు ఇంట్లో కూర్చోబెట్టి ఉంటారు. వీళ్ళు పెళ్లి పేరుతో ఫారెన్ హనీమూన్కి వెళ్ళి ఉంటారు, వాళ్ళ బాధ పేరుతో బార్కి వెళ్ళి ఉంటారు. రైట్? ఇందాకేదో అన్నావు, నాకు రెండో పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదు, కానీ ఉంటే ఇలాంటి అమ్మాయినే కోరుకుంటాను. యా, ఇప్పుడు అలాంటి ఒక గోల్డెన్ ఛాన్స్, ఒక ఆపర్చునిటీ ఉంది. చేసుకుంటావా చెప్పు. సార్ మన విష్ణు ఏంటి జున్ను పర్సనల్ మ్యాటర్ అన్నావు? కాంపిటీషన్ మళ్ళీ ముద్దు పెట్టుకోవాలన్నా? ఏం మొహం పడితే చెప్పు. విష్ణు, కమాన్. యా నీకు తెలిసిన వాళ్ళల్లో ఎవరినైనా ఒక అబ్బాయిని ఇచ్చి నాకు పెళ్లి చేస్తావా? వాడు ఎలా ఉన్నా పర్లేదు, ఎలా తోడైనా పర్లేదు. ఏం మాట్లాడుతున్నావు జున్ను? అది ఇన్ని రోజులు మన ఇద్దరి మధ్యన జరిగింది పెంచింగా. నువ్వంటే నాకు చాలా ఇష్టం. మరి అలాంటప్పుడు నన్ను కనుక పెళ్లి చేసుకోవాలి జున్ను. నన్నులో చూసి ఆడెవడో సొంతలు కానీ పెళ్లి చేసుకుంటారంటే కొంప తీసి సమంత జెన్నీలు ఇయ్యనా? నాకు చేయాల్సిన చేతపడి నీకెంత చేస్తారా? ఎందుకు వచ్చావా? విష్ణు, అలా ఏం కాదు. నువ్వు చాలా మంచోడివి. మరే నేను నీకు రైట్ కాదు. మరి నా చుట్టూ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ యూ కాంట్ ఫేస్ దోస్ ప్రాబ్లమ్స్. చెప్పింది విను. చుట్టూ ఉన్నాయా? ఐ కాంట్ ఫేస్. ఎక్కడ కనిపించట్లేదు? ఐ రెడీ టు ఫేస్. కమన్ షో మీ ఐసే. నేనేమో రొట్టెని పక్కన పెట్టి పాట పాడాలంట, నాకు లాగా ఎవడో చిట్టుకుపోతాడంట. నీకంటే నేను అలా కనిపిస్తున్నాను. ప్రేమించిన అమ్మాయి ప్రాబ్లమ్స్ ఉంటే వదిలేసి వెళ్ళిపోయి 2020 జనరేషన్ లో అనుకుంటున్నావా? కాదు జున్ను,
1990 జనరేషన్ ఎవరిని ఎవరైనా ప్రేమించిన అమ్మాయి ఫోటో చూపించాలంటే షర్ట్ తీసి గుండెల మీద చాటి చూపించారా కానీ కాల్చుంది నేను గుండెను కోసి దాంట్లో ఉన్న ప్రేమను చూపించారా కానీ నీకు విషయం తెలుసా ఇప్పటికి నేను జైన్ సినిమా పెద్ద ఫ్యాన్ మా ఇంటి పైన జైన్ జెండా పడపడలాడుతూనే ఉంటుంది వీడు వినడు. నేను లవ్ ఒక వాల్యూ ఇస్తాను ప్రాబ్లమ్స్ ప్రాబ్లమ్స్ అదేవా ప్రాబ్లమ్స్ విష్ణు ఒకసారి నేను చెప్పేది విను. నువ్వు చెప్పేది వింటాం కాదు ముందు నేను చెప్పేది విను ఈ రోజు నుంచి నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఈ రోజు నుంచి నీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి ఈ రోజు నుంచి నీకు సంబంధించిన ఏదైనా సరే నాదే. విష్ణు బాగా ఆలోచించుకో. మన ఇద్దరం ఇప్పటికే చాలా దూరం వచ్చాం. ముందుకెళ్ళాక నీకేమైనా జరిగితే నేను వదులుకోలేను. ప్లీజ్. నన్ను వదులుకోవడం ఏంటి నువ్వు నేను నిన్ను అసలు వదలంగా రాని ఎవరు రాని చూసుకున్నా ఏం చేస్తారో చేయని మన వెనకాల చేయించండి అవును తెలుసు కదా ఇక నేను నీకు ఎలా చెప్పని చూడు అప్పుడేస్తే ఇప్పుడు ఎలా? ఏం చెప్పినా వాడు వినాలి. విష్ణు నేను అలిగాను బొంగమూత పెట్టాను విష్ణు విష్ణు ఫిక్స్ కదా. మళ్ళీ ముందుకెళ్ళాక మాటే మార్చావు కదా. ఇప్పుడు నుంచి నేను కూడా గట్టిగా ఫిక్స్. హాయ్ 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 రండమ్మా రండి. కంగ్రాచులేషన్స్ సార్. థ్యాంక్ యూ. హలో సార్ మనోడు చాలా బాగుంది సార్ అస్సలు నేను పోయిలే రాలేదు అవును నా పోలికలే అందుకే బాగున్నాడు. నీకు ఇలా పడింది సార్ వయసు ముద్ర పోయి తోలు దొప్పినట్టుంది లెట్స్ హ్యావ్ డ్రింక్. అలాగే ఏ విష్ణు జేఎల్ సెక్షన్ అక్కడ మాది ఫ్యాకల్టీ ఇక్కడ యూ టిల్ డే కమ్ 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 డోంట్ వేస్ట్ టైం. బట్టి అప్పుడే తుల్లా టిక్కరు టాటూలు పైన టోపీ ఇవాళ ఫెస్టివల్ ఈ రోజు బాగా సమ్మర్ ఫెస్టివల్ బావా మరి ఫెస్టివల్ నువ్వు మందావు కదా ఎక్కడ ఎందుకు ఉంచావు పిచ్చి బావా ఈ ఫెస్టివల్ పర్పస్ ఎవడెంత పడిపోతుందో తెలుసుకోండి ఈ రోజు నా కెపాసిటీ చెక్ చేసుకుంటా పైగా పక్కన గడి ఫ్రీ పార్టీ ఇన్నాళ్ళ దగ్గర తగినంత లాగేస్తా. ఏంటి మేడం అలా కలుపుచ్చున్నారేంటి ఏం తీసుకోరా? వై డోంట్ హ్యావ్ వైన్ బ్రాండీ విస్కీ ఆర్ అయ్యో సార్ నాకేం అలవాట్లేదు సార్. మరి మ్యూజిక్ మూమెంట్స్ నాకెలా తెలిసింది అనుకుంటున్నా? విష్ణు గారు చెప్పారు. వాడు మీరు అనుకున్నంత మంచోడేం కాదు. వాడిని ఫ్యాకల్టీ చేసి మీరు హస్బెండ్ గా చేసుకుందాం అనుకుంటున్నారేమో. అయినా వాళ్ళలో ఉన్న బ్యాడ్ క్వాలిటీస్ ఏంటో తెలుసా? మూఢనమ్మకాల్ని మూర్ఖంగా నమ్మడం. వాడు ప్రతిరోజు వాడు రాశి ఫలాలు దినఫలాల మీద బతుకుతాడు తెలుసా? ఏంటి విష్ణు ఏం ఏం చూస్తున్నావు? చేయలేదు నేను చాలా కనిపిస్తుంది రాసి ఫలం చూస్తున్నావా? అయినా వాడు నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాడు అనుకుంటున్నామేమో. ఎక్కడో వాడి నెంబర్ నీ నెంబర్ తో మ్యాచ్ అయి ఉంటుంది. అందుకే నీ వెనకాల పిచ్చి కుక్కలో తిరుగుతున్నాడు. దీనికి కారణం వల్ల కూడా మనకు సెట్ అయ్యేలా ఉంది అయినా ఒక విషయం తెలుసా? వాడింట్లో వాష్రూమ్ వాస్తు బాగాలేదని పక్కింటోడు వాష్రూమ్ వాడుతున్నాడు. ఆంటీ పర్సనల్ వాష్రూమ్ అంటే నీటిలో ఉండాలి కదా, మరి పక్కింటికి తీసుకెళ్తున్నారేంటి? అవసరం నీకు అలాంటోడు? నువ్వు సూపర్నే ఆలోచించుకో, ఇక నీ ఇష్టం. ఒక్క నిమిషం సార్. సార్ మీరు వాడి చుట్టూ ఉన్న ప్రాబ్లమ్స్ వల్ల నాకెక్కడ ఇబ్బంది కలుగుతుందో అని నా మీద కన్సర్న్ చూపిస్తున్నారు. కానీ నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల వాడు నాకు ఎక్కడ దూరం అయిపోతాడో అని నేను కంగారు పడుతున్నాను. నీకు ప్రాబ్లమా? సార్ నా లైఫ్ లో ఏమన్నారు? సింపుల్ గా చెప్పాలంటే ఈ విషయం వాడికి ఎక్కడ తెలిస్తే
నన్ను వదిలేస్తాడని నేను భయపడుతున్నాను. ఈ విషయం చెప్పండి, కామ్గా పెళ్లి చేసుకోండి. సార్ అలా చేస్తే మోసం అవుతుంది కదా సార్. బయట మార్కెట్ లో దానికే డిమాండ్ ఎక్కువగా ఉంది. 100కి 99 మంది దాన్నే ఫాలో అవుతున్నారు. నా మాటని చెప్పకుండా పెళ్లి చేసుకోండి. సరే మేడం, ఇంకా మీ ఇష్టం. నేను మ్యూజిక్ మూమెంట్స్ తాగానని ఆ పంకజ్ గడికి నువ్వే చెప్పావా? చెప్పలేదు. వాడు లోపల ఎలా అంటే అలా మాట్లాడుతున్నాడు విష్ణు, నీకు అర్థమవుతుందా? అది నాకెలా అర్థమవుతుంది? లోపల నేను లేదు. జున్నా ఆ పంకజ్ గడికి మన ఇద్దరు మధ్య నేనేం చెప్పలేదు. ఇద్దరం చెప్పలేదు. అరే అమ్మాయిలు చిన్న చిన్న విషయాలు కట్ అవుతారా? అసలు నువ్వు లైట్ హార్ట్ రా. జున్ను అసలుకి లైట్ హార్ట్ అంట. రే ఇలా ఆట అయినప్పుడు అబ్బాయిలందరూ అమ్మాయిలు నీళ్ళు ప్రపోజ్ చేస్తారా? అప్పుడు ఒప్పుకుంటారు. అందరూ పిల్లకి నీళ్ళు చేసి ప్రపోజ్ చేయలేదనే కదా ఇప్పుడు చేస్తాను. చూడు జున్ను, ఇది గేమ్ స్టార్ట్ చేసింది, ఇది పోయి ఇది తవ్వుకోవడం మొదలెట్టాడు. విష్ణు, నువ్వు మూఢనమ్మకాలు కూడా నమ్ముతావా? నా లక్కీ నెంబర్ 5 నీ లక్కీ నెంబర్ 5 లవ్ చేసావు కదా నన్ను. అయితే సిన్సియర్ గా లవ్ చేయలేదు నన్ను. బాధ కూడా వెళ్ళిపోతున్నా. నా ఏడు ఎవరు పెట్టాలి? నీకు తెలుసు కదా నాకు విష్ణు, నీకు నాకు సెట్ కాదు. వదిలే. ఎవరికైనా కళ్ళు తిరిగి కింద వెళ్ళిపోతారు. కాదు విష్ణు. మరి ఇలా ఇంట్లో ప్రాబ్లమా లేక క్యాష్ ప్రాబ్లమా? క్యాష్ ప్రాబ్లం అంటే చెప్పు, నీకోసం నేను క్యాష్ మార్చుకుంటా, లేకపోతే నీ క్యాష్ మార్చేస్తా. విష్ణు, నా లైఫ్ లో ఆల్రెడీ చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నాకేమన్నా పౌండ్స్ డాలర్స్ ఉన్నాయా? నాకు అన్ని ప్రాబ్లమ్స్ కదా. అయినా నీకేం చెప్పాను? ఈ ప్రాబ్లమ్స్ నాయి, నీ రెస్పాన్సిబిలిటీ అని నాయని చెప్పాను. మళ్ళీ పడరా ఓకే విష్ణు, నా మ్యారేజ్ ప్రపోజల్ ఈ స్టేట్ లో వెళ్ళిన ప్రతి డిస్ట్రిక్ట్ లో రిజెక్టెడ్ అయింది తెలుసా? నాకు మాత్రం నేషనల్ అవార్డు, ఆస్కర్ అవార్డు, సైన్ అవార్డు ఇచ్చారా? కనీసం స్టేట్ అవార్డ్స్ లో నన్ను నామినేట్ చేయలేదు కదా. విష్ణు, నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. చెప్తే ఏమవుతుందో కూడా నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ నువ్వు చెప్తే కదా చూడు నాకు అర్థమయ్యేది. నేను ఉంటానా, కూడతానా, ఏడుతానా, ఈదుతానా, అదంతా తర్వాత చెప్పు చెప్పు, నేను నన్ను తొప్పుతున్నావు కదా, ఇప్పుడు చెప్తున్నా విను. చెప్పు చెప్పు చెప్పు. విష్ణు, నా లైఫ్ లో 2 మంగళసూత్రాల దోషం ఉంది. నాకు కూడా మంగళసూత్రాలకి బీపీ ఉంది కదా చూడ, కానీ నేను పిల్లలకి మేనేజ్ చేస్తాను కదా. ఇది పిల్ల అయితే మేనేజ్ చేసేది కాదురా. దానికో సినిమా లెక్కించి మేనేజ్ చేద్దాం. అదే సింపుల్ గా చెప్పాలంటే నా జాతకంలో 2 పెళ్లిళ్ళు అవుతాయని ఉంది. చేసుకునేవాడు 6 నెలల్లో పోతాడు. నాతో హ్యాపీగా ఉంటుంది అని ఉంది నా జాతకంలో. విష్ణు,
విష్ణు ఇప్పుడు చెప్తున్నా చూడు. ఐ లవ్ యూ టూ విష్ణు. ఏంటి దాసు ఏమిటో టాబ్లెట్స్? కొంచెం ఫీవర్ వచ్చాడు సార్. అదే 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 అదే. ఇందాకే ఏదో అన్నావు, రెండో పెళ్లిలో ఇంట్రెస్ట్ లేదు కానీ ఇలాంటి అమ్మాయి దొరికితే ఊహు ఆహు అన్నావా లేదా? అంటే మరి మాట్లాడేమంటావా? మాట్లాడేస్తా. సార్ ఆ. నా పిల్లవరైంది సార్. ప్రైవేట్ ప్రాణాలు మిగిల్చింది. ఇప్పుడు చెప్పు, చేస్తావా? చేసుకుంటావా పెళ్లి? నిద్రపోతున్నావా మేలుకున్నావా? రెండిటికి మధ్యలో ఉన్నాను, చెప్పరా. రెండు సుళ్ళుంటే రెండు పెళ్లిళ్ళు అవుతాయి, రెండు మంగళసూత్రాల దోషాలు ఉంటాయంటారు కదా, అవన్నీ దీనికి 22 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక మరదలు ఉండేది. ప్రేమ పేరుతో దాని వెంట పడడం మొదలు పెట్టాడు. ఈ విషయం పెద్దవాళ్ళకి తెలిసిపోయింది. పెళ్లి చేసేద్దామని జాతకాలు చూపిస్తే జాతకంలో అమ్మాయికి 2 మంగళసూత్రాల దోషం ఉందని తెలిసింది. అప్పుడు దాకా దాని వెంట పడ్డ ఈ పని పుష్కుడు అప్పటి నుండి ప్రాణాల మీద భయంతో చప్పుడు చేయడం లేదు. దాంతో మనస్తాపం చెంది అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందిరా. తీసుకొచ్చావరా? చెప్తాను. ఎవరు బాబా మెసేజ్ మళ్ళీ తననా? ఈ రోజుల్లో కూడా ఇలాంటి జాతకాలు నమ్ముతావు విషయం. ఒకసారి బస్సు రివర్స్ గేర్ వేసుకుని ఫ్రంట్ గేర్ వేసుకోవడం నాకు బట్టి దైత్రం వదిలిపోతుంది. ఫోన్ పోగొట్టేస్తావా? స్విచ్ ఆఫ్ చేస్తే సరిపోతుంది కదరా. లేదా నాలుగు డైరీ కిందకు వచ్చిందిరా. ఎవరన్నా చెప్పావు రైడ్ ఎఫెక్ట్ ఎంత బస్సులో ఉంటుంది నాకేం తెలుసు. అనుకుంటున్నా ముందే చెప్తున్నా, ఇక్కడ ఎవరు మందు వాళ్ళదే. తెచ్చుకున్నా ఓదార్పు మాత్రం ఉచితం. ఏంట్రా అలా మబ్బం వేసుకుని చూస్తావేంటి? ఇక్కడో అక్కడ కూర్చో. నా లవ్ సక్సెస్ ఫెయిల్యూరో నాకే అర్థం కావట్లేదన్నా, అందుకే నా మొహం మొబ్బేసిపోయింది. నువ్వన్నా చెప్పరా. ఏం చెప్పమంటావు బాలరాజన్న? గాలికి పోయే కాంపరే గువ్వకు తగిలి ఇప్పుడు 2, 3, 4 ఏమి డాన్స్ కష్టమేర పెళ్లి బాజా మనసే నలిగిపోయే గిజ 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 ఆ జీవుడు సడిస్తూ పెట్టినే కన్ఫ్యూజన్ కన్ఫ్యూజన్ ఎరగ మరగ కన్ఫ్యూజన్ లెఫ్ట్ రైట్ ఇస్టు రిస్టు దాట తీసే కన్ఫ్యూజన్ 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 ఎరగ మరగ కన్ఫ్యూజన్ పిచ్చి మెట్ల లెక్కిస్తాలే పిల్ల దాని కన్ఫ్యూజన్
లే నేను బ్రేకప్ చేసేసుకున్నా నా సిన్సియర్ లవ్ కాబట్టి ఇంకా నాకు మన ఇంత కనిపిస్తుందిలా. నాకు కనిపిస్తుందిలా. నాలో నీకు కనిపిస్తుందా? విషయం కనిపిస్తుంటే విష్ ద సేమ్ విష్ణు. లే నాకు కనిపిస్తుందే కాదా ఇందుందిలా. నాకు కనిపిస్తుందిలా. నీలో ఉండదండి. కావాలంటే ఇప్పుడు కొంచెం చూడరా. చెప్పారా మీకున్నావేంటి మనిషా? విష్ణు నువ్వు ఏ ఆన్సర్ ఇస్తావో అని అర్థం కావట్లేదు. నీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. పోనీ మందేద్దామంటే మంది ఎక్కడ మాకు దొరకట్లేదు. దొరకలేదు. ఆ డ్రైవర్ రామిచ్చాడు. గుండుంటుంది. తెలిసిన వాళ్ళని అడిగితే బస్ స్టాప్ లో దొరుకుతుందన్నారు. అలా వెతుకుంటూ వస్తుంటే నువ్వు బంటి ఇలాగా డాన్స్ చేస్తూ కనిపించారు. లాస్ట్ బ్యాచులర్ పార్టీ ఫ్రెండ్స్ అందరూ కలిసి ఇలా సెలబ్రేట్ చేసుకుంటున్నారేమో అని నేను మీతో పాటు డాన్స్ చేసేయడం మొదలు పెట్టాను విష్ణు. బాగా చేశాను విష్ణు. చాలా బాగా చేశారు. విష్ణు ప్రేగులు బయటకు వచ్చేసి విష్ణు ఐ ఓకే. చల్లమని నువ్వు వెళ్ళు. నన్ను బండిగా డాక్టర్ ఎత్తాడు. బంటినా అటు చూడు. కూర్చో. పర్లేదు చీము, నేను కార్లో డ్రాప్ చేస్తాను. మాట్లాడుకుంటూ వెళ్ళొచ్చు కదా. నన్ను తిన్ను అంటాడు అమ్మాయి. లేకపోతే నీ తెంపలు తెల్లో పడతాయి. అసలు తాగేది ఏమంటావు? ఏమంటావు? ఏం మాట్లాడతావంటే విష్ణు సే yes or no. తిట్టుగా నువ్వు అంటాను. ఏం చేస్తావు? ఏం చేస్తావు? 100 నెలలు బాగుంటున్నాడు. 99 నెలలు మాత్రం ఏం చేస్తాను? వెళ్ళి నువ్యో గోయో చూసుకుంటాను. దాంతో మనస్తాపం చెంది అమ్మాయి సూసైడ్ చేసుకుని చచ్చిపోయిందిరా. చేసుకుందంటే గుండె అర్థం. ఫస్ట్ చేసుకునేవాడు 6 నెలల్లో పోతాడు. చెప్ప విష్ణు ఎస్ కదా. ఏంటి విష్ణు చిన్నపిల్లడు నాక? ఒకసారి ఎస్ అంటావు, ఒకసారి నో అంటావు. మరి నన్ను ఎందుకు పిలిచావు? నా పార్టీకి నేను వెళ్ళి ఏ ఉద్యోగం చూసుకుంటానంటే ఎక్కడుందో ఎంత దూరంలో ఉందో. అంతే. నీకు తెలిసింది ఏమైనా ఉందా? ఎందుకెళ్ళాక నీకేమైనా జరిగితే నేను వదులుకోలేను. ప్లీజ్ నేను అసలు వదలంగా రాని ఎవరు రాని చూసుకుని ఏం చేస్తారో చేయని. ఈ రోజు నుంచి నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ రోజు నుంచి నీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఈ రోజు నుంచి నీకు సంబంధించింది ఏదైనా సరే రెచ్చిపోయా. నువ్వు చెప్పేలా చేసావా మనీషా? నేను వదిలేస్తే ఇది పోతుందని భయం, కట్టుకుంటే నేను పోతానని భయం. కొత్త తార రోడ్డు మీద పద్మాతమే కూర్చుండిపోయాను. అడుగుతూ పోయింది. లాక్కోలేదు, పిక్కలేదు. అవును మనిత, ఎంతమంది మగాళ్ళుగా నువ్వు నన్నే ఎంత తగులుకున్నావు? నువ్వు హీరో మెటీరియల్ విష్ణు. వాళ్ళు బాక్తేం కాదా? వేయలేదు. చేసినంత చేసేసి వదులుకున్నావు అంటున్నావా? విష్ణు ముందు పెళ్ళైతే అవని కన్నా చూసుకుందాం. నీకు కావాల్సిన పెళ్ళే లేదే మనీషా. తర్వాత నాకు వచ్చే చావు గురించి ఆలోచిస్తుంటే నా కొడుకు పోతుంది. భయపడ మాకు, నేనున్నా కదా. నువ్వు ఉన్నందుకేనే నాకు ఈ పెద్దంతా. రేపు మార్నింగ్ 11 AM ఇంటికి వచ్చే, లేదంటే సూసైడ్ చేసుకుని చేస్తా. నా లుంగి దోమపడతాయి. మరీస పెళ్లి ఒకటి చచ్చిపోతానంటారా? రేపు ఇంటికి రమ్మంటారా? లేదా చూసే చేసుకుంటున్నామని భయం అవుతుంది. ఆ ఓసీ గారికి ఫోన్ చేయి. మహిళ ఆయనకి చేస్తున్నాను ఎత్తట్లేదురా. ఆయనే సలహా ఇవ్వగలరు. ఎత్తపోతే ఆయన ఇల్లు పక్కనే కదా, పద వెళ్దాం. ఈ విష్ణు ఫోన్ మీద ఫోన్ చేస్తున్నాడు. 10 మిస్డ్ కాల్. ఇలాంటి వాళ్ళకి మనం వెంటనే కనెక్ట్ అయిపోయాం అనుకో, నీ శాలరీ మాత్రమే వస్తుంది. వెయిట్ చేయించి వాళ్ళు ఎన్ని పప్పలు చేసామనుకో, అప్పుడు నా శాలరీ కూడా లాగొచ్చురా. ఈ జాతకాలు రంగురాళ్ళని ఉత్తి ట్రాష్ రా. పంచన
గురించి మనకేం తెలుసురా? ఎవడో ఫోన్ లో చూసేసి అది యాస్టీస్ కి వేరే వాళ్ళకి చెప్పేసి మనం క్యాష్ చేసుకుంటున్నావురా. ఇంట్లో ఉన్న ప్రతి వస్తువు ఇలాంటి ఇలాంటి వాళ్ళు చీట్ చేయాలి, మన బబ్బం మనం గడుపుకోవాలి. మందు మాత్రం చాలా బాగుంది. అంటే మనిషి జాతం గురించి మీరు చెప్పింది కూడా ట్రాష్ అన్న గురుగారు. అంతేగా. ప్రవేశించడం వల్ల ఇలా మధ్య పుచ్చుకున్నా అది ఉంగరం పెట్టుకోలేదే నువ్వు. ఇంకొక మాట మాట్లాడమంటే నాలుగు చీరేస్తాను రా. ఇంకోటి చౌదరి జాతకం పెట్టుకుంటుందని వాడు 5 టైర్లు బైక్ వాడతాడు. అందరూ వాడిని అవుట్ వాడుతున్నా. ఇంట్లో వాష్రూమ్ ఉన్నా సరే వాస్తు అన్నామని పక్కకి వెళ్ళి ఆవిడకి డబ్బులించి మరీ వాష్రూమ్ కెళ్తాడు రా. ఆ రోజు ఈ రోజు అని చెప్పండి ఫుల్ చేసావు కదరా. ఏసీ నా కొడుకు ఓసీ పేర్లు పెట్టామా? ఎలా కన్నావమ్మా వాడిని? అమ్మ కాదు మా అమ్మ చెవుడు. పరుడమ్మకి చెవుడైతే ఈడి చెవుడే వచ్చిందిరా. ఈడోడు పెద్ద మనిషిలో ఉన్నాడు. కన్న తండ్రి అయ్యింది కొడుకు పాపించడం చేస్తుంది. అలా గుడ్లో పిలిచి చూస్తున్నాడు రా. ఆయన చూడలేదు సార్. ఏ గుడ్డు సార్. ఎవరు బాబుడైతే ఈడో పెట్టాడు రా. చెప్పరా నా దగ్గర సార్ మీరు గుర్తున్నాను సార్. అది కాదురా. ఎలా చెప్తారు సార్? మీరు ఆపండి చెప్పు. ఈ జాతకాన్ని ఇవన్నీ నాకేం తెలియదు సార్. నాకేమీ రాదు సార్. నీలాంటి మోసం చేసి వీళ్ళ అమ్మా నాన్న నాకు వాళ్ళు బతికించడానికి సార్. నా పుట్టు కోసం కాదు సార్. ప్లీజ్ సార్ చెప్పించారు. విష్ణు పోయాడు. బయటకు వెళ్ళాడు. విష్ణు మనకు అలవాటే కదా. మనిషి కొత్త పోచుకున్నావా? అడిగితే నేను కొనిచ్చేదాన్ని కదా. నువ్వు కొనిచ్చే వాచ్ కాదు మనీష్. నువ్వు పెడుతున్న పిల్లలు నేను కొనుక్కోవాల్సి వచ్చిన వాచ్. ఏంటంటే కాన్సన్ట్రేషన్ భయపట్టుకుంటున్నారా? ఏంటి మనిషి అందరూ అదో టైప్ లో చూస్తున్నారేంటి? కొంప తీసి ఇంటికి వచ్చే వాళ్ళ మీద మొత్తం అన్ని అప్లేసేద్దాం ట్రై చేస్తున్నారా? లేకపోతే మన వెంకటేష్ బాబు సినిమాలో భోజనాలను ప్రార్థన చేసినట్టు మీ వాళ్ళు మాట్లాడే ముందు మౌనవ్రతంగా ఏమైనా చేస్తారా? విష్ణు కాంపౌండ్ పేక మీద కత్తి పట్టి కామ్గా ఉండమంటే ఎలా ఉండాలి మనీష్? ఇది వెంకట్రావు కేసు ఎప్పుడు అనుకున్నావు? ప్రాక్టీస్ స్టార్ట్ చేసినప్పుడు కోర్టు కోర్టులో తిరుగుతున్నాయి. అది చేసి స్పీడ్లో తిరుగుతుండేటి. పర్సనల్ లాయర్ విష్ణు. అంటే మనుషులు చంపేసి కేసు మీద తిరగకుండా సేఫ్టీయా? మామూలుగా చేయలేదు కదా మనీషా. దగ్గర దగ్గర ఒక దశాబ్దం నుండి చెప్పింది బాబు. నేను చేస్తున్న ఈ సహాయం మా కుటుంబం फिल्म cinewood.net द्वारा प्रस्तुत की गई है. థ్యాంక్ యూ బాబు. అయ్యో తప్పు అర్థం చేసుకున్నాను. అందరూ మంచోళ్ళు ఉన్నారు. అయ్యో దాన్నే ఉంది అంకుల్. మనిషి నన్ను లవ్ చేసింది, నేను లవ్ చేసేలా చేసుకుంది. అదే అదే నేను మనిషిని లవ్ చేశాను. పెళ్లి సంబంధం గురించి మాట్లాడదాం. ఆయన మీ నాన్న కాదండి. అంటే మా యూత్ అందరికి ఈ మధ్యన భయం వేసినప్పుడు ఫ్లాష్ మ్యాన్ అన్నామంటే వాడు వచ్చి తడివేసి వెళ్ళిపోతాడు. కల్పిస్తాను మిగతా విషయం మాట తప్పుడు కల్పిస్తానండి. మరి పెళ్లి పనులు మిగతా హడావుడి ఎక్సైట్మెంట్ మీరు ఎవ్వరూ ప్రెస్ చేసుకోలేదు. పదండి పదండి. మీ కుటుంబం అంతా అలా కూర్చొని మాట్లాడుతుంటే, నీ పెళ్లి గురించి ఆయన పడిన శ్రమ కష్టం చూస్తుంటే ఏదో ప్రాణాలు పోతే పోనీ నాకిచ్చేదో అనిపించింది. తెలుసా తెలుసా నువ్వు ఆ ఫీలింగ్ తో ఉన్నావా విష్ణు? అయితే ఓ 4 అడుగులు ముందుకెళ్ళు. ఓకే. హాయ్ రా. అమ్మాయికి పెళ్లి గురించి అది చెప్తామని పుత్రిక ఉత్సాహం పొందిపోతుంది మానవకి.
ఎక్కడికి వచ్చేది? అమ్మాయి జాతకం గురించి నీకు తెలీదా? ఫస్ట్ పెళ్లి చేసుకున్నాడు పోతాడు. డబ్బులు చూయ 2 పెళ్లి ఖర్చు పెట్టి చేస్తాం అనుకుంటే ఫస్ట్ ఏదో తూతు మొత్తం చేస్తా. అసలే అప్పులో ఉన్నావు బాబు. 2వ పెళ్లి గ్రాండ్ గా చేస్తా ప్రామిస్. ఫస్ట్ అయితే వీటికి పోనీ నేను చెప్తా కదా ముందే విషయాలు. అంకుల్ అంకుల్ మీ పెళ్లికి మీరు నాకు బట్టలు కొనివ్వాలి. మీరు పెట్టే ప్రజలకి యానిమల్ రణవీర్లో నాకు బట్టలు కుదరగలం. ఇంట్లో 4 మసూర్లు ఉన్నాయి, నీకోసం ఉంటాం గుడిసి మమ్మీ అంటే నాకు నచ్చలేదు. నువ్వే అనుకుంటే నీ కళ తెరాశలో ఉన్నారు కదా నీ ఫ్యామిలీ అంతా. అసలు అది ఎక్కడ చేసిన పర్ఫార్మెన్స్ కి లోపల చేసిన పర్ఫార్మెన్స్ కి అసలు సంబంధం లేదు. అది కాదు మనీష, నీకు మీ ఆనందాలే కానీ మనుషులు మొగ్గలేసుకుపోయినా మీకు సంబంధం లేదు కదా. చెప్పమా. ఎక్కడున్నావురా? నేను పాన్ ఇండియా హీరోని కదా, ప్రెస్ మీట్ లో ఉన్నాను. లేకపోతే చెప్పా. ఏం లేదురా, నిన్న మిగిలిన మటన్ తిని నిద్రపోతే నువ్వు చచ్చిపోయినట్టు కలవచ్చు. బయటపడిపోతున్నాయి. ఆల్రెడీ నేను చచ్చిపోయిన కళ్ళు కూడా నీ నాన్నకి ఇప్పుడే దిష్టి తీశాను. నేను చచ్చిపోయినట్టు వస్తే ఆయనకి దిష్టి ఇచ్చుకోవడానికి ఆయన పట్టణ మటన్ బొక్కేసి పడుకుంటే ఇలాంటి పెరగల్లో వస్తాయి కానీ పద్మశ్రీలు వచ్చినట్టు కళ్ళు చిన్న పనిగా బాబు నీదేనా ఐడి ప్రూఫ్ ఉంటే ఇస్తావా? ఎందుకు లాయల్ అంకుల్? ఏం లేదు బాబు, రేపు పెళ్ళి ఏంటమ్మా నీకు అర్థమవుతుందా? ఏదేమైనా నీ ప్లానింగ్ ఉంటాయి. నా తలకి తీసుకెళ్ళి నేను అక్కడ పెట్టుకోవాలి. ఇంత స్పీడ్ గా మీరు ప్రాసెస్ స్టార్ట్ చేయండి. ఓకే బాబు, అడ్మిట్ గారికి పంపిస్తాను. నీకు తెలిసిన లాయర్ గారు లాయర్ అంకుల్ అదేదో మీరే కొంచెం చూస్తే నేను చెప్తాను. ఎంత పెద్ద ఇల్లుండి. సార్ లోపలికి 2 రండి. minutes కమింగ్ కదా. ఇక్కడికి ఎందుకు రమ్మన్నావురా? మనీషాని మన ఇంటికి ఫ్యాకల్టీ వచ్చింది కదా, ఆ పిల్ల నేను లవ్ అడుగున్నాం. వాళ్ళ ఇంట్లో మాకు ముడాడతామంటే మిమ్మల్ని తీసుకురామంటే తీసుకొచ్చాం. ఆ ఇంటికి మన ఇంటికి ఏమైనా సంబంధం ఉందారా? వాళ్ళ హోదాకి మన హోదాకి దగ్గరలో ఏమైనా పోలికలు ఉన్నాయా? అడిగి లేదనిపించుకోవడం కంటే అడగడం చేత కాదు అనిపించుకోవడం మంచిది. ఇంటికి వెళ్ళా. వాళ్ళు మనకంటే చాలా పూర్ ఫ్యామిలీ అన్నారు. ఏం మాట్లాడుతున్నావురా? మన ఒంగోలు బాకీలు అన్ని కలిపి ఎంత ఉంటుంది? అంతా కలిపితే ఒక 6,000 అనుకో. వాళ్ళకి 60 కోట్ల అప్పు ఉంది. అంతేరా, ఈ కాలం అమ్మాయిలంతా ఇంతే. మనలాంటి గొప్పింటి అబ్బాయిని లైఫ్ లో పెట్టుకోవడం పెళ్లి చేసుకోవడం దాని బుట్టులో నువ్వు పడ్డావు. ఇంకేం చేస్తావు? పదండి, కట్నం కింద ఈ 2 కార్లు అయినా నువ్వేమైనా అనుకో, కనీసం సొంత ఇల్లు కూడా లేని వాడికి నేను నా కొడుకుని ఇవ్వలేను. నేను వెళ్ళిపోతాను. ఈ సంబంధం ఏమొద్దు. రే వీళ్ళేంట్రా జీవితంలో ఏదో కోల్పోయినోళ్ళలాగా మహాన్ని అలా పెట్టారు? అందరూ సినిమా చూసావు కదా? చూశాను. వాళ్ళు రియల్ క్యారెక్టర్స్ అయితే వీళ్ళు రియల్ క్యారెక్టర్స్ అమ్మా. హలో విష్ణు గారేనండి? నేనే. పోయిన వారం పెద్ద పెరుగులు అడిగారేనండి. ఎంత చెప్తామండి కేజీ? 1500 మరి సత్తస్వామం దిద్దులన్నీ మా అమ్మాయి అండి, పేరు మనీష. గుణంలో బంగారం, కానీ ఆమె పుట్టినప్పటి నుంచి కొంచెం అప్పులు పాలైపోయాడు. ఎక్కడే పిల్లలు చేసుకుంటే దేశాలు పోలవాలేమోరా. ఎంత అప్పుల పాలైనా మమ్మల్ని మోటివేట్ చేసి మాలో ధైర్యాన్ని నింపి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నది మా ఇంటిని మీరే పంపిస్తున్నాం. ధైర్యాన్ని కాదు, దరిద్రాన్ని పంపిస్తున్నారు. అది కరెక్ట్ అవుతున్నారు. ఏంటి పంతులు గారు, పంచాంగం ముట్టుకోకుండా అలా కామ్గా ఉన్నారు? మీ తమ్ముడు ఉన్నాడు కదా, బడ్జెట్ తో బడ్జెట్ అని ఈ పెళ్లికి ఆడిపోయి ఆ పెళ్లికి నువ్వు పోయినాక 2వ పెళ్లి ఆయన ఉద్దేశం అందులో అక్కడ
ఇలాంటి కాలు జాబులు తిరుగుతున్నారు కదా ముసలోడు ముసలి వాళ్ళు ఫస్ట్ పూర్తిగా అవ్వాలంట 2 గంటలకి కలిపి ఒకేసారి ముహూర్తాలు పెట్టేస్తే వాళ్ళకి డబ్బులు కలిసి వస్తాయి కదా. చెప్పాను కదా నాన్న, అది చాలా పూర్ ఫ్యామిలీ. పంతులు గారు ఈసారికి ఇలా ఖాళీ చేసేయండి. ఎలాగో వచ్చే కార్యక్రమాలన్నీ మీ చేతుల మీద కానీ జరగాలి కదా. సరే, ఇద్దరి పేరు మీద శుక్రవారం ఉదయం 9 గంటలకి దివ్యమైన ముహూర్తం ఉంది. కానీ ఆ పేమెంట్ గురువారం రాత్రి 9కి అయిపోవాలి, లేకపోతే నీ పెళ్లికి రాదు. అయ్యో పంతులు గారు, మంత్రులు గారు అలా వెళ్ళిపోతారండి. కట్న కానుకల విషయం మాట్లాడండి. కట్న కానుకలా ఉన్నాడుగా, అందులో ఆయనతో మాట్లాడుకోండి. చెప్పండి. ఇందాకే కదా అప్పుడు చెప్పాం కదండి అప్పుల పాలు. ప్రపంచంలో ఉన్న ఆడపిల్ల తండ్రులు అందరూ సగానికి పైగా అప్పుల్లోనే ఉన్నారు. ఆదాయంలో ఎవరు లేరు. అయినా అప్పులు తెచ్చి కట్నాలు ఇవ్వట్లేదా, పెళ్లిళ్ళు చేయట్లేదా? అంతరం కలిసి రియల్ ఎస్టేట్ మనం చేసుకుంటాం. పెళ్లి గ్రాండ్ గా చేయబట్టి కొన్ని పెళ్ళని గ్రాండ్ గా చేయండి. ఒక్క నవలక నేను ఏంటంటే నీకు చెప్పాను కూడా పెళ్ళి సీరియల్ ఆర్టిస్ట్ వాళ్ళ మీద మారిపోతాయి. అంటే ఇప్పుడున్న అప్పుల పేరుతో మేము భారాన్ని మోస్తున్నాం. ఈ పెళ్లి మాకు బాధ్యత కావాలని మరో భారం కాకుండా పర్ఫార్మెన్స్ మొదలెడతారు. ఇప్పుడు ఏ సీరియల్ చెప్పుకోండి. కంగ్రాట్స్ అయ్యా విష్ణు. మా అన్నయ్య అంతా చెప్పారు పెళ్లి కూడా కాబోతున్నావు. ఏదేమైనా నీ డేరేయా తీరా బొక్క. ఆ రోజు మీరు జైలు కింద జాయిన్ చేసుకుంటున్నా ఈ సంవత్సరం కాదు కదా. ఉండదు కాబట్టి అందరూ కలిసి మ్యాన్ రోజు మీరు మోహన్ నుంచి చాలా బాగుందండి. ఇది ఓకే. ఏంటన్నా పెళ్లికి ఇంకా 6 days టైం ఉంది. అప్పుడు చేయాలా వద్దా? హడావిడేం లేదు నాన్న. ఏది కరెక్ట్, ఎంతలో కరెక్ట్ మీరే ప్లాన్ చేయండి. నేనేం మిమ్మల్ని ఫోర్స్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఏం చేసుకుంటున్నా పెళ్లి ఇంకా 5 days పెట్టుకుని కాలేజ్కి వస్తున్నావు. పనులేం లేవా? చూడు విష్ణు, పెళ్లి పనులన్నీ ఎంజాయ్ చేస్తూ చేయాలి. ఇలా ఏడు మొహంతో ఉంటారా ఎవరైనా? అర్థమైందా? పడేకు. ఇంకొక 5 puffs వస్తుంది. లాగే. ఏంటి సడన్ గా ఎలా మారిపోయాడు? మనం కట్టించిన ఫోన్లు పిగిచ్చేస్తున్నాడంటే. ఇలాంటి ప్రాబ్లమే మా చుట్టాల అబ్బాయికి ఒకటికి వచ్చింది. ఇంకా నయం, ఇదైతే నీకు పెళ్లికి ముందే చెప్పింది. అదైతే ఫస్ట్ నైట్ బెడ్ మీద చెప్పింది. అలాంటి బ్లూ రూమ్ వేసి చేసి ఆ తర్వాత పూజలు పునస్కారాలు ఏవో చేసి వాడు ప్రాబ్లం సాల్వ్ చేసి పైకి రేడికి తిరుగుతున్నాను కానీ ఆ ప్రాబ్లం లేకుండా లోపలికి పడిపోతుంది. ఆ పూజలు పునస్కారాలు ఏమన్నా సార్ కొంచెం త్వరగా. హరి విష్ణు, నేను నీ పని మీద పంతులు గారితో మాట్లాడడానికి వచ్చాను. పంతులు గారు ఏది పద్ధతి ప్రకారం జరగకూడదు. పూలు ఉన్నాయి, ఆకులు వచ్చినాయి, పోకలు అవి కూడా ఉన్నాయి. పోకలు అవి కూడా వచ్చినాయి. ఏంటి విష్ణు అర్జెంట్ గా రమ్మన్నా? నువ్వు ఆమె యుద్ధం ప్రకటించావు కదా, దాని తాలూకు శాంతి పూజలు పూజలు జరగాలి కానీ ఫలితం ఉండదు. ఇంత పెద్ద ఇంటికి కొంచెం పూలు ఎలా భోజనం వాళ్ళకి చెప్పండి. ఇప్పటికే చేస్తున్న బొక్క అనుకుంటే ఇంకేదో కావాలండి. లేదండి ఆమె పెడతాను. పెళ్లి ఖర్చే బుక్ భోజనాలు పెడతారు. గిఫ్ట్ ఇచ్చారండి. నేను ఎవరండి? భోజనాలు లేవంట, గిఫ్ట్లు పక్క. రైట్ రాంగ్ డిసిషన్ ఇది, ఫ్రస్ట్రేషన్ పెరుగుతున్నది. పెళ్ళిది ఇదేంది పెద్ద మంచి ఫంక్షన్ లాగా ఉంది. మనం పిలిచిన కూడా ఎదగొట్టినట్టున్నారు వీళ్ళు. అక్కడ నీ ఫ్రెండ్ పెళ్లి జరుగుతుంటే నువ్వేంటి ఇక్కడ? పెళ్ళా? మా వాడు మంచితనాన్ని అడ్డు పెట్టుకుని నేను ఉండిన టైంలో ముడేస్తున్నట్టున్నారు.
నేను అర్జెంట్గా వెళ్ళి వాడితో మాట్లాడి ఎదురు పెళ్లి ఆపేయాలి. సుమాన్ పెళ్లి జరుగుతుంటే అయ్యే మాటలయ్యా. పెళ్లి చేస్తే ఎవడయ్యా బాగుపడ్డాడు? రోజు మీ ఎవరిని కొనడం చిచ్చి బూతులు మాట్లాడు. జాతకాన్ని నమ్మకుండా చంపు కొట్టాడని ఆగండి ఈ అమ్మాయి ఒకసారి చూడు. ఏంట్రా ఈ పేపర్లు డాక్యుమెంట్లు? వాళ్ళ పేరు మీద కూడా డబ్బులు ఉన్నాయి కదా, పెళ్ళైన తర్వాత నాకే గ్రాంట్ కడతారని నేనే ఒక ఎంఏ చేయించుకున్నా. నాకు దీనికి ఏక సంబంధం లేదని. మంచి పని చేశావులే. వీడికి నీ తెలివితేటలు లేవే. మూడే స్విచ్ ఆఫ్ అయినది. సుఖలు సుఖలు సుఖలే పగలే సుఖలు సుఖలే నమ్మకాలు పక్కన పెట్టినగాని తప్పని చిప్పులే చిప్పులే కిరి లెక్కలే ఫుల్ ఫ్యూచర్ ముక్కలు చెక్కలే ఇది ఏడడుగుల దారి నిండా అరటి దొక్కలే దొరలే నీ కళ్యాణమే ఇది కళ్యాణమే ఇది ముంచుకొచ్చే ముసల పండగ పెట్టేసి కలిసను దిగులుగా ముంచుకొచ్చే ముసల పండగ ఇక ఆరిపోయే దీపం నువ్వుగా ముంచుకొచ్చే ముసల పండగ పెట్టేసి కలిసను దిగులుగా. మీరు సుఖంగా ఉన్నారని అరుంధతి మాకు దర్శనం చేసుకోండి. అక్కడి నుంచి ఆముల నాన్న ఇది పెద్ద హాస్పిటల్ నాన్న. పర్వాలేదురా, మనం మీ పెద్దమ్మ కొడుకు పైల్స్ కంప్లైంట్ అయితే ఇక్కడే కదా ఆపరేషన్ చేయించాం. అది ఇంకా తగ్గలేదు, రోజు ముట్టు పట్టుకుని కావచ్చు పరిగెడుతున్నా కదా. నేను ముట్టు పట్టుకుని పరిగెడుతున్నానేమో. ఇంకా హాస్పిటల్ తీసుకెళ్తున్నాను, ఎలాగొడుతున్నానా నాన్న? ఏం అర్థం కావట్లేదు. బాబుకి ఏమైంది? అదేనండి, అరగంట నుంచి అబ్జర్వ్ చేస్తున్నాం, ఏం అర్థం కావట్లేదు. ఓ పని చేయండి, ఇది ఇప్పుడు చూడండి, పోగొంటే అర్థం అవుతుందేమో. ఇక్కడ బొక్క ఉంది సార్. ఒక్క అర్థమైందిగా, మీరే మెడిసిన్స్ రాసుకోండి, మీరే వైద్యం చేసుకోండి. డాక్టర్తో మాతో పని ఉంది ఇంకా. డాక్టర్ సారీ డాక్టర్, మీరు చూసుకోలేదు. ఏం చేద్దాం ఉంటారు మరి? ఏం చేద్దాం నిన్ను అడుగుతాడు. బాగా ముక్కులేదు, దెబ్బ బాగా తగిలేయండి. 4 months రెస్ట్ తీసుకుంటే సరిపోద్ది. బెస్ట్ మెడిసిన్స్ రాసిస్తాను, వాడండి. రాసివ్వండి. ఇదిగో కౌంటర్ లో కాజావాళ్ళని పేరు చెప్పండి, 20% డిస్కౌంట్ ఇస్తాడు. డిస్కౌంట్ ఏంటి? 10% మీకు, 10% నాకు. ఎప్పుడు డిశ్చార్జ్ చేస్తారు? అది డాక్టర్ గారు నాకు చెప్తానండి. అదేంటి మీరే కదా డాక్టర్? నేను జూనియర్ డాక్టర్ని. రేపు మా పారికీలో ఉన్నాడు, ఆడు జూనియర్ డాక్టర్. వేరే హాస్పిటల్ తీసుకెళ్ళాను. ఆగు నాన్న. విష్ణు క్షమించాలండి, అంటే ఈ తప్పంతా మా వల్ల జరిగిపోయింది. ఆ పంతులు ఉన్నాడు కదా,
టైంకి డబ్బులు ఇవ్వలేదని చెప్పి దుర్నూర్తంలో రాహుకాలం పెళ్లి చేసి ఇలా జరిగిందని చెప్పి మేము వేరే సిద్ధాంతాన్ని కలిసి ఇవన్నీ చెప్తే అమ్మాయిని అబ్బాయిని ఒక 6 నెలలు దూరంగా పెట్టమని చెప్పాను. అంటే తల్లిదండ్రులు మంచి కోరాలి కదా పిల్లల కోసం, అందుకే మా అమ్మాయిని తీసుకెళ్ళిపోతున్నానండి. అబ్బాయి మాత్రం జాగ్రత్త. ఏమండి? సార్ ఏమైంది సార్? నేను బయలుదేరాలి. సార్ అదేంటి సార్? సార్ సార్ అలా వెళ్ళిపోతాను మైక్ పట్టుకో, నాకు ఇంకో కార్యక్రమం ఉంది, అర్జెంట్ గా వెళ్ళాలి. సార్ సార్ అలా ఎలా సార్? మిగిలింది తర్వాత చెప్తానులేవయ్యా. సార్ తర్వాత ఏంటి సార్? మళ్ళీ సెటప్ ఇదంతా మాకంత బడ్జెట్ లేదు సార్, కొంచెం పెద్ద మనసు చేసుకోండి సార్ ప్లీజ్ సార్. సార్ ఒక విషయం చెప్తాను, తప్పుగా తీసుకోక. సార్ సార్ నా వల్ల ఏం తప్పేంటి క్షమించండి సార్. అది కాల్ పట్టుకుంటాను సార్. కాదయ్యా, మీ కెమెరా లేదు, కారులోకి షిఫ్ట్ చేసుకుంటావా? మిగతా దారిలో చెప్తాను. రే షిఫ్ట్ మీరు పదండి ఓకే సార్. ఫిజియో ఎప్పుడు వస్తున్నాడు? రాడంట్రా, ఇంట్లో చేసుకోవాలి. థ్యాంక్ యూ మమ్మీ. అరే పక్కన వస్తున్నారా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు సార్? బానే ఉన్నా. కాలేజ్ ఎలా ఉంది? బానే ఉంది కానీ మనిషికి 2వ పెళ్లి ఫిక్స్ అయిందంట. పెళ్లి పనులు కూడా స్టార్ట్ అయింది. నువ్వు ఇలా కూర్చుండి కుదరదు, ఏదో ఒకటి చేయాలి. ఎరా అవునండి, ఏదో ఒకటి చేయాలి. నువ్వు ప్రాణాలు తెగించి అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వు పోకుండా నేను 2 పెళ్లి చేసుకుంటుందట. ప్రాణాలను తెగించి పెళ్లి చేసుకోవడం ఏంట్రా? అలా ఎలా? కాదురా, పెళ్ళయి 4 నెలలు అవుతుంది. అప్పటి నుంచి వాళ్ళెవరు వచ్చి మనల్ని కలవడం లేదు. మనమే వెళ్ళి వాళ్ళని కలుద్దామంటే నువ్వేమో వద్దంటున్నావు. అసలు ఏం జరుగుతుందిరా, నాకేం అర్థం కావట్లేదు. ఏమయ్యా విషయం ఏంటో మనమే వెళ్ళి తెలుసుకుందాం పదా. ఏంటి ఏంట్రా ఆగేది? చెప్పేది నేను నా పేరు మనీషా, టీవీ లెక్చరర్. అమ్మని అమ్మ, ఫ్యామిలీ అంతా కలిసి మనల్ని ఇంతలా వాడుకుంటారా? రేయ్, ఆ పిల్లకేమైందిరా దొంగ మొహంది? దానికోసం నువ్వు ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు. నీకోసం కనీసం 4 నెలలు కూడా అది కలిసి ఉన్నదంటనా? నిజంగా నేను లవ్ చేసిందా లేదరా అది? బాగా డౌట్ వచ్చింది. పెళ్లికి ముందు రోజు మనిషికి ఫోన్ చేశాను. నీతో అర్జెంట్ గా ఒక విషయం మాట్లాడాలి. నా పని గురించి ఫోన్ చేస్తే నీ పని గురించి చెప్తావేంటి? ఇద్దరిది ఒకటే మ్యాటర్ కదా, అర్జెంట్ గా రా. ఇంకొక విషయం, సిగరెట్స్ మర్చిపోమాకే. అంటే దానికి సిగరెట్ తాగే అలవాటు కూడా ఉందా? ఆ రోజు నేను ఎత్తనుకున్న బరితం వచ్చావు కదా, ఆ బొక్క పెట్టింది అదే. తెచ్చానులే, చచ్చిపోకు. వద్దు విష్ణు, వాటి అవసరం ఇప్పుడు నాకంటే నీకే ఎక్కువ. నీ దగ్గరే ఉంచు. అవును మనీషా, వాతావరణం ఇంత చల్లగా ఉంటే నిజాలు పడినాయండి. విష్ణు, నీతో కొన్ని నిజాలు చెప్పాలి. వద్దు, ఆపే ఏం చేసుకుని అలా వంట లేకుండా టాబ్లెట్స్ తీసుకోకూడదు, ప్రాణాలకి ప్రమాదం. నీకు కూడా కావాల్సింది అదే కదా మనీషా. పట్టించుకున్నాడు. ఓహో, నీకు పెళ్లి తర్వాత పోవాలి కదా నా ప్రాణాలు, పెళ్లికి ముందు కాదు కదా. ఇంత మ్యాజికల్ వెదర్ లో కూడా నన్ను ఏం చేసేద్దామని ఇక్కడికి రమ్మను మనీషా. ఏదో మాట్లాడాలన్నావు కదా, ఏంటయ్యి చెప్తాగాడు, లేకపోతే ఇంకేమైనా గోటి వ్యాపారం ఉన్నాయా? కొంపతీసి విష్ణు, నువ్వు 6 నెలలు చావు, 4 నెలలు చచ్చిపోతావు. చెప్పు. కాదు విష్ణు, 6 నెలల్లోనే పోతుంది. విష్ణు, అసలు నేను నిన్ను నిజంగానే లవ్ చేస్తున్నానా లేదా అని డౌట్ ఏమైనా ఉందా? అది హైయెస్ట్ క్వశ్చన్ ఆఫ్ ద ఇయర్. పాయింట్కి వచ్చావు.
ఎప్పుడైనా మనీషా ఇప్పుడు కూడా నాకు అదే డౌట్. అసలు నువ్వు నన్ను నిజంగానే లవ్ చేస్తున్నావా లేకపోతే పో అడుగు దొరుకుతున్నావో అది అర్థం కాకే కదా పిచ్చెక్కిపోతుంది. నేను మోసం చేయాలనుకోలేదు, నిజంగానే లవ్ చేశాను. అందుకనే పెళ్లికి ముందే నా జాతకం ఇలా ఉందని నిజం చెప్పాను. మన పరిచయంలో నువ్వు నన్ను ఎప్పుడు ఇష్టపడ్డావో నాకు తెలియదు. నేను ఫస్ట్ టైం చూసిన వెంటనే ఇష్టపడ్డాను. ఆ విషయం నీకు కూడా తెలీదు తెలుసా? నీ గురించి చాలా బ్యాడ్ మాట్లాడుకుంటా అబ్బాయి. ఏ దింగరోడు దిక్కులోడు దొరకాలని కోరు. ఆడపిల్లలకి వర్షంలో కూర్చుని తడటువంటి ఇష్టం నాకు తెలుసు. మరీ ఇంత పద్ధతిగా కూర్చుని తడిస్తారో నాకు తెలియదు. నీకు ఎంతసేపు కావాలంటే అంతసేపు తడవాలి. నీతో నేను ఉంటాను. ఎవరు నాతో ఉంటానంటున్నారు? కనిపించట్లేదే. నీకు తడవటం ఎంత ఇష్టమైనా అందుకు రైట్ టైం రైట్ ప్లేస్ ఇది కాదు. ముఖ్యంగా ఆడపిల్లలు. మీరు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి, నేను డ్రాప్ చేస్తాను. నన్ను గోపాల్ నగర్ వరకు డ్రాప్ చేస్తారా? ఓకే. ఎందుకు తను నా వైపు చూడట్లేదు? ఇందాక నుంచి చూస్తున్నాను, మీరెందుకు నా మొహం వైపు చూడట్లేదు? నేను బాగా నమ్మే ఒక ముఖ్యమైన వ్యక్తి ఈ రోజు కొత్త మొక్కలతో పరిచయం కొన్ని అర్థాలకు దారితీస్తాను. నాకెందుకులే వెళ్ళిపోదాం అనుకున్నాను. బట్ అర్ధరాత్రి ఇంత వర్షంలో ఆడపిల్లకి ఏదైనా జరగదని జరిగితే అందుకే హెల్ప్ చేద్దాం వచ్చింది. తనకి ఇబ్బంది అవుతుందని తెలిసిన ఒక ఆడపిల్ల కోసం అవి ఏమీ పట్టించుకోలేదు. ఇలాంటి రోడ్ కదా నాకు కరెక్ట్. ఎంత ఇష్టపడ్డానంటే మరో ఆలోచన లేకుండా నేను పెళ్లి చేసుకోవాలని అంత ఇష్టపడ్డాను. మా నాన్న చెప్పింది నిజమే. చాలా సంబంధాలు తీసుకొచ్చారు. అందులో కొందరికి నేను నచ్చినా నాకున్న ప్రాబ్లం తెలిసి నాకు దూరంగా వెళ్ళిపోయారు. వెళ్ళిన వాళ్ళ గురించి నాకు ఎప్పుడూ బాధ లేదు విష్ణు. కానీ వెళ్తూ వెళ్తూ వాళ్ళు అన్న మాటలే నన్ను ఎక్కువ బాధ పెట్టాయి. నిన్ను పెళ్లి చేసుకుంటే కదా ప్రాబ్లం. నీతో బెడ్ షేర్ చేసుకుంటే కాదు కదా. మన చుట్టూ ఎంత దారుణమైన మనుషులు ఉన్నారు తెలుసా విష్ణు. అందుకే పెళ్లి మీద హోప్స్ వదులుకున్నాను. మైండ్ బాగా డిస్టర్బ్ అయింది. సరిగ్గా అదే టైంలో మళ్ళీ నేను చూశాను. అతను ఎవరు? అతనా విష్ణు. కానీ నాకున్న ప్రాబ్లం వల్ల అందుకే మళ్ళీ నా వెంట పడడం మొదలు పెట్టాను. ప్రపంచంలో అందరూ పుడతారు, అందరూ ఏదో ఒక రోజు పోతారు. కానీ ఉన్నన్ని రోజులు మనకు నచ్చిన వాళ్ళతో కలిసి బ్రతకడమే కదా విష్ణు జీవితం అంటే. నాకు నీతో అలా అవకాశం ఉన్న అన్ని రోజులు కలిసి బ్రతకాలని ఉంది విష్ణు. తనకు అవకాశం ఉందన్నాడు. నాతో కలిసి ఉందాం అనుకుందామా? నేను లవ్ చేశాను విష్ణు, మోసం చేయలేదు. చేయను కూడా. ఇప్పటి నుంచి నా వల్ల నీ లైఫ్ లో ఏ ప్రాబ్లం రాదు విష్ణు. ఎందుకంటే ఇందాక తాగిన 2 పెగ్స్ లో పాయిజన్ కలిపాను. ఏమర్థం మనీషా? మనీషా 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 లైఫ్ ఎక్కడ రా? విష్ణు మళ్ళీగా తీసుకెళ్ళు, లేదంటే నేను మళ్ళీ బ్రతికేస్తాను. విష్ణు తాగింది పాలు కాదు, పాయిజన్. నా ప్రాణాల మీదకి వస్తే అంత కంగారు పడుతున్నా. నేనంటే అంత ఇష్టమా విష్ణు? ఇష్టం లేకపోతే నేను పోతానని తెలిసి నేను ఎందుకు చేసుకుంటాను? రెడీ అవుతానే.
ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని వదులుకుంటావా విష్ణు? నాకున్న ప్రాబ్లం నీకుంది. నీ ప్లేస్ లో కనుక నేను ఉంటుంటే నీతో ఒక్కరోజు బతికినా నాకు చాలు విష్ణు. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి నిజంగానే నాకేమన్నా జరుగుతుందేమో అని భయపడి నాకు దూరంగా ఉంటున్నాను. అంతేగాని నేనంటే ఇష్టం లేదు. నాకు మాత్రం ఒకటి అర్థమైందమ్మా, తనని పెళ్లి చేసుకున్న 6 నెలలకు నేను పోతానో లేదో తెలియదు, కానీ నేను పోయిన నెక్స్ట్ మినిట్ నా దగ్గర టికెట్ వేసుకుని వచ్చేస్తున్నామ్మా. అంతలా ప్రేమిస్తున్నామా నన్ను. రేయ్, నువ్వు అమ్మాయికి అర్జెంట్ గా ఫోన్ చేసి తన జాతకం తీసుకుని మలవరం గుడి దగ్గరికి రమ్మను. అనే మీకు అర్థమైంది కదా, వీళ్ళు చాలా సిన్సియర్ లవ్ స్టోరీ. ఇంకా మనం సైలెంట్ అయిపోతే బెటర్. పదండి. సరే కానీ విష్ణు, నాన్న వెయిట్ చేస్తున్నా. నాన్న జాతకం తీసుకొచ్చింది. అమ్మా మనీష, బాగున్నావమ్మా? నమస్కారం. నమస్కారం స్వామి. బొమ్మాయి బాగున్నావా? బాగున్నా. బాగున్నాం స్వామి. చాలా రోజుల తర్వాత కనిపిస్తున్నావు. అవును స్వామి, మా కోడలు కొడుకు స్వామి ప్రేమించుకుని పెళ్లి చేసుకున్నారు. మంచిదేగా. కాకపోతే ఆ అమ్మాయి జాతకంలో 2 మంగళసూత్రాలు దోషం ఉందని అంటున్నారు స్వామి. దానికి మీరు ఏదైనా మంచి పరిహారం చెప్తారని మీ దగ్గరికి తీసుకొచ్చాను. అవునా? ఏంటి చూద్దాం. ఎవరో ఇద్దరు దంపతులు మిమ్మల్ని కలవడానికి వచ్చారు గురుగారు. వాళ్ళకి అమ్మాయి పుట్టినప్పటి నుంచి తెలియని కష్టాలు వచ్చాయంట. నిడమనూరి మనీష, ఉపా నక్షత్రం, పుట్టింది అమావాస్య. ఒక్క నిమిషం రాస్తాను. అసలు ఈ జాతకం ఈ అమ్మాయిదే కాదు. ఎవరో పగడ్బందీగా 2 మంగళసూత్రాల దోషం ఉండేలాగా జాతకాన్ని రూపకల్పన చేశారు. బొమ్మయ్య, సమస్య ఉంది అంటే ఉందని చెప్తాను. నాకు ఇక్కడ కనిపించడం లేదు. ఈ అమ్మాయి జాతకంలో 2 మంగళసూత్రాల దోషం లేదు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం వల్ల మీ అబ్బాయికి జరగబోయే నష్టం ఏమీ లేదు. కానీ తన జాతకరీత్యా ఉన్న ఒకే ఒక్క సమస్య. ఏంటి దాసు? ఎంత ఇష్టపడ్డానంటే అది ఆలోచన లేకుండా నేను పెళ్లి చేసుకోవాలని అంత ఇష్టపడ్డాను. తనకు తెలియకుండా తన వెనకాల ఏదో ఒకటి జరుగుతుంది. ఏంటమ్మా ఇది? అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. దీనికి సమాధానం ఏమిటో నీకే తెలియదు. తనకేం తెలియదు నాన్న. తను కూడా మళ్ళీ ఈ కన్ఫ్యూజన్ లో పెట్టారు. ఇంకా అర్థం కావట్లేదా నాన్న? కళ్ళు చెదిరిపోయే ఇల్లు, ఇంటి ముందు కార్లు, కానీ అప్పుల్లో ఉన్నామన్న వాళ్ళమ్మ. ఆమె పుట్టినప్పటి నుంచి కొంచెం అప్పులు పాలైపోయాయి. కన్న కూతురికి పెళ్లి కావట్లేదని
పైకి కనిపించే కన్నీళ్లు, అసలు పెళ్లి సంబంధాలే రానివ్వకుండా వాళ్ళు వేసుకున్న స్కెచ్లు. అంత పకడ్బందీగా ప్లాన్ చేసాం, ఇంకెవాళ్ళు వస్తారులే అని వాళ్ళ ధైర్యం. కానీ ఎప్పటికైనా తను అర్థం చేసుకునేవాడు వస్తాడని ఈ అమ్మాయి నమ్మకం. వాళ్ళకి కావాల్సింది కూతురికి ఫస్ట్ పెళ్లి అవ్వడం కాదు, అసలు పెళ్లే జరగకపోవడం. కానీ వాళ్ళు ఇదంతా ఎందుకు చేస్తున్నారు? పెళ్ళైన వెంటనే నన్ను ఎందుకు చంపుతామని చూస్తారు? మా అయ్యో, ఈ 2 పెళ్లిళ్ళ దోషం అంతా అబద్ధం. నాకు కావాల్సింది నిజం. ఎందుకు చేశారు ఇదంతా? ఈ వర్షంలోనే సైకిల్ పంచర్ అవ్వాలా? త్వరగా పదండి. చూడండి, అది చూడండి, యాక్సిడెంట్ అయినట్టుందండి. త్వరగా రండి. అమ్మగారు చూ, సరే మనకి వైపులు ఉన్నాయి. ఏమండి, ఎవరికైనా కబుర్లు చేద్దామండి. పుట్టకుడు కోసం మనం ఈ ఊరికి వచ్చాం. పోలీసులు కేసులు తగ్గ ఈ పాపకు అన్ని మనమే అయ్యి మంచి లైఫ్ ఇవ్వాలి. అలాగే పాపకి లైఫ్ ఇచ్చి మనం ఆకలిద్దామా? రాక అవకాశం ఏంటి అర్థం కాలేదా? లాయర్ సార్ చెప్పేదాకా నాకు అర్థం కాదు. పాప 100 కోట్లకు వారసురాలి. ఏదో మాట్లాడదాం. 22 ఏళ్ళు నిండాక పాప జీవితంలోకి పెళ్లి పేరుతో ఎవరొస్తారో వాళ్ళకి ఆస్తి మొత్తం దక్కాలని వాళ్ళ నాన్న బిల్లు రాశాడు. సో పాపని కాదని మనం ఏం చేయలేదు. మరి ఇప్పుడు ఏం చేద్దామండి? పాపతో పాటు మనం కూడా ఆస్థానికి వెళ్తాం. ఏంటి అర్థం కాలేదా? పాప పెద్దయ్యాక పెళ్లి ప్రయత్నాలు జరగాలి, కానీ పెళ్లి కావాలి. అమ్మాయికి పెళ్లి అవ్వాలంటే 2 ఉండాలి. ఒకటి అందం, 2 డబ్బు. అందం చూసి ఎవరైనా ముందుకు వచ్చాడనుకో, అమ్మాయి చేతుల్లో దోషం ఉంది చెప్తాం. అదే డబ్బు చూసి ముందుకు వస్తే డబ్బు లేదని చెప్తాం, మన అప్పుల్లో మనం చెప్తాం. ఒకవేళ ఇవన్నీ దాటుకుని ఎవరైనా ముందుకు వచ్చాడనుకో, అది చాలా దేశం చేద్దాం. మొత్తం మీద ఆ పాపకి జీవితంలో పెళ్లి కాకుండా చూద్దాం. మనీషా, ఏం చేద్దాం వెళ్ళి? డబ్బే కావాలని అడిగితే ఇచ్చేస్తాను కదా నాన్న. దానికోసం 10 years నన్ను ఇంత ఇబ్బంది పెట్టాలా? ఇన్ని సంవత్సరాలు ఒక్కసారి కూడా అనిపించలేదా నాన్న, ఆడపిల్లని ఇంత బాధ పెడుతున్నామని? నిజంగా మీ కడుపున పుట్టలేదనేగా? మీ కడుపున పుట్టుంటే ఇలాగే చేసేవాళ్ళం.
శ్రీకాంత్ నిన్ను పెళ్లి చేసుకుంటే కదా రాంగ్, నీతో బెడ్ షేర్ చేసుకుంటే కాదు. ఏంటి ఇంక పెళ్లి కాదని ఫిక్స్ అయిపోవా? నేను అడిగిన దానికి ఓకే చెప్పడానికి వచ్చాను. ఏజ్ మీదంటే రింగ్ ఆటి చూడండి. హీస్ మై ఫ్రీకింగ్ హస్బెండ్. రంగాలు ఆడిచావా? వాడొక వేస్ట్ ఫెలోలే. ప్రతి ఎట్టి ముద్దుగాడు నీకే తరుగుతానే. ఎంత కంగారు పడడం తెలుసు మనిషా. ఎక్కడ సూసైడ్ చేసుకుంటామని భయస్తుంది. నువ్వు లేకుండా నేనెందుకు చేసుకుంటా విష్ణు? అంటే నన్ను కూడా సూసైడ్ చేసుకోమంటావు మనీషా? విష్ణు ఏంటి వచ్చేసారు దాంట్లో అమ్మాయి క్షేమంగా ఉంది. మేమందరం చాలా పెద్ద తప్పు చేశాం. మేము ఎక్కడి నుంచి వచ్చాము అక్కడికి వెళ్ళిపోతాం. ఎమోషన్ ఏంటి మొహానికి? నానా మీరెక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. విష్ణుతో నేను మాట్లాడతాను. మళ్ళీ ఏం పెంట పెట్టదు కదా. విష్ణుకి నేను ఎంత చెప్తే అంత. అప్పుడే నువ్వు తొక్కేస్తున్నా. ప్లీజ్ విష్ణు, ఆ లాయర్ చూపించిన ఆస్తికి ఆశపడ్డారు తప్ప వాడికి నా మీద ఎటువంటి కోపం లేదు. కన్నవాళ్ళు ఎలాగో నాతో లేరు విష్ణు. పెంచిన వాళ్ళని దూరం చేసుకోవాలని లేదు నాకు. ప్లీజ్ విష్ణు. సరే నీకోసం ఓకే. ఆ పెద్ద చాలా మంచిది. అవార్డు ఫంక్షన్ కూడా ఎవడేలా చేయండి. వాళ్ళందరూ ఆనందాల సంగతి ఓకేనా? మరి మన ఆనందాల సంగతి ఏంటి? మరి ఏం చేద్దామంటావు? ఏమో ఫస్ట్ టైం పెళ్లి టూర్ మంత్రం కాల్సారు కదా, అది ఆలోచి పెట్టుకుని చెప్తా. నాకు మళ్ళీ గ్రాండ్ గా పెళ్లి చేయాలన్నా ఫుల్గా బిల్డపిచ్చే. ఏం చూపించావు? మా అయ్యా ఈసారి పెళ్లిలో ఏమన్నా అరేంజ్మెంట్ తగ్గాలి. కారం పెట్టి కూరండి చూడంతా భోజనం అడిగాను. ఇప్పుడు ఏం చూసావు? ప్రాపర్టీస్ అన్ని మన పేరు మీద వచ్చి ఒంగోలు బాగా. నమస్కారం. ఇంకేమైనా ట్విస్ట్ ఉన్నాయా? విష్ణు నువ్వైతే కట్టు